మంచిది. తలడించుకోండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడమైన మన తండ్రి, నీ దయగల హస్తాలకు నీ బిడ్డలమైన మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. 3వ నెల మొదటి వారము పునరుత్థాన దినములోనికి మమ్మల్ని నడిపించారు. పునరుత్థాన శక్తిని, బలాన్ని పొందుకునే వాక్కులను మాకు అనుగ్రహించండి. మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. అపవాదిని ఎలా ఎదిరించాలో, ఎలా బలంగా ఉండాలో, క్రీస్తు ఎలా దాన్ని ఎదిరించాడో, క్రీస్తు మనసు కలిగి మేము ఎలా ఉండాలో ప్రారంభ పలుకులుగా తండ్రి నీ కుమారుని ద్వారా సూటిగా నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడారు. దానికై కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ 2వ వర్తమానంలో కూడా మాకు తోడుగా ఉండండి. విలువైన సంగతులు మాకు బోధించండి, బలపరచండి, స్థిరపరచండి. మీరు వాడుకునే అర్హమైన పాత్రగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దామని నిండు మనసుతో వేడుకుంటూ నీ కరుణ హస్తాలకు నీ బిడ్డలమైన మమ్మల్ని మేము అప్పగించుకుంటూ వినబోతున్న నీ బిడ్డలకు వినగల చెవును, గ్రహించగల మనసును దయచేయండి. చెప్పబోతున్న నన్ను మరుగుపరిచి సూటిగా నాతో, మాతో మాట్లాడమని నిండు మనసుతో వేడుకుంటూ నీ కరుణ హస్తాలకు నీ బిడ్డలమైన మమ్మల్ని మేము అప్పగించుకుంటూ క్రీస్తు నామాన్ని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభు నామమున వందనాలు, శుభములు. పోయిన శుక్రవారం అనుకుంటాం, శనివారం మీరు గమనించండి, ఒక కెనాల్ దవ్వుతున్నారు ఏసీ. ఆ కెనాలు ఎస్ఎల్బిసి అని కెనాలు. సుమారు 40 ఏళ్ల క్రితం అది ప్లానింగ్ జరిగిపోయింది. 40 సంవత్సరాల క్రితం ప్లానింగ్ జరిగిపోయింది. అది మిషన్ పెట్టిరు అనుకోండి, అది తవ్వుకుంటూ వెనక తీసుకొస్తుంది. అందులో చిన్న ట్రైన్ ఉంటుంది, ఆ ట్రాక్ ఉంటుంది, ఆ తవ్విందని వెనక వస్తూ ఉంటుంది. 8 మంది ఆ మట్టిలో కురుకుపోయి చచ్చిపోయారండి. తీశారు వాళ్ళందరినీ. ఎక్కడి నుంచో వచ్చారు, ఈ ప్రాంతంలో బతకడానికి పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాళ్ళు. మీరు గమనించండి, కుటుంబాలు మొత్తం ఆగమైపోయినాయి. దీన్ని ఏంటంటే ఇంత టెక్నాలజీ ఉంది, ఇంత ఉంది, ఎన్నో రిస్క్ బలగాలు ఉన్నాయి ఖచ్చితంగా తీయడానికి. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం వాళ్ళకు స్వేచ్ఛ చేయలేదు. మీరు ఎటుబడి వాళ్ళని ఖచ్చితంగా తీసుకురమ్మంటే వాళ్ళకి ఖచ్చితంగా ఆ రిస్క్ టీం అనేది ఖచ్చితంగా చేస్తారు. కానీ ప్రభుత్వం వైఫల్యం వల్ల నిండు ప్రాణాలు బలికొన్నారని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. హెలికాప్టర్లు వేసుకొని పైన తిరుగుతారు తప్ప పైన తిరిగితే లోపల చచ్చిపోయారు వాళ్ళు. పైన వీళ్ళు తిరుగుకుంటా చేపల కూర తినుకుంటా దౌర్భాగ్యులు. మీరు గమనించండి, ప్రాణాలు పోతే తిండి ఎట్టు తింటారండి? మీరు గమనించండి, పాప బాధాకరం. ఎక్కడనో పొట్ట చేత పట్టుకొని బతకడానికి ఇక్కడ వచ్చిన వాళ్ళు మొత్తం జలసమాధి అయిపోయారు. మట్టి అంతా దిబ్బలు పడిపోయి మొత్తం ఇదైపోయింది. ఆ మిషన్ ఏంటంటే కొట్టుకుంటూ తవ్వుకుంటూ వెళ్ళిపోతే పైన కూడా ప్లాస్టింగ్ చేసుకుంటూ వస్తుంది మంచిగా. ఆ మిషన్, ఆ టన్నల్ అంటేనే అది. ఈ ప్రాజెక్టు పెట్టింది, అన్ని పునాది వేసింది ఎవరికైనా 40 ఏళ్ల క్రితమైన వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగింది. 2009లో నుంచే స్టార్ట్ అయిపోయింది మొత్తం. కొట్టిరు కొంతవరకు. ఎస్ఎల్బిసి అంటే అది మోసమే, తెలంగాణ నీళ్ళు రాకుండా ఒక మోసం ప్రాజెక్టే. కానీ పాపం ఏదేమైనప్పటికీ చచ్చిపోయారు. మీడియాలో కానీ ప్రతి ఒక్కరూ వాటి గురించి సంతాపం తెలుపుతున్నారు, వారి గురించి అయ్యో అంటున్నారు. మీరు గమనించండి, బైబిల్లో ఒక మంచి మాట ఉంది. ఆ మాట చదువుకున్నాక అసలు ఏంటి అనేది తెలుస్తుంది. ప్రసంగి గ్రంథం చూడండి ఒకసారి, 7వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనము. దేవుడు చెప్తున్న మంచి మాట. 7వ అధ్యాయము 1వ వచనం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అంటుండు. సుగంధ తైలం ఎలా ఉంటుందండి? గుమాలిస్తుంటుంది మొత్తం, దాని పరిమళాన్ని వెదజల్లుతుంటుంది మొత్తం. గుప్పును వచ్చేస్తాయి మొత్తం. సుగంధ తైలం అంటే అంత బాగుంటుంది, శ్రేష్టమైంది. దానికంటే ఆ తైలము కంటే మంచి పేరు మేలు అంటుండు. తల్లిదండ్రులు ఏదో ఒక పేరు పెడతారు కదా, తల్లిదండ్రులు ఏదో పేరు పెడతారు. తైలంతో పోలిసి ఒక మంచి పేరు అంటే క్యారెక్టర్ గురించి చెప్తుండు, గుణం గురించి చెప్తుండు, మనిషి శీలం గురించి చెప్తుండు, గుణశీలం గురించి చెప్తుండు, క్యారెక్టర్ గురించి చెప్తుండండి. మీరు గమనించండి, మనం పెట్టుకున్న పేరు కాదు ఇక్కడ ప్రస్తావించేది. సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు అని చెప్పి ఒక మాట అంటుండండి. ఇక్కడ ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు అంటుండు. మీరు గమనించండి, సుగంధ తైలంతో ఒక పేరును పోలుస్తుండు. అలా ఉండాలి, అట్లా ఉంటే మేలు అని చెప్తుండు. వెంటనే ఏమంటుండు? ఒకని జన్మదినం కంటే మరణదినమే మేలు. జన్మదినంలో ఏముంటుందండి? సంతోషాలు, ఆనందాలు, తాగుడు, తందనాలాడుకుడు, తిట్టుకునుడు,
కొట్టుకునుడు రకరకాలు జరుగుతుంది. ఇప్పుడు ఒక దౌర్భాగ్యమైన వచ్చినాయి. ఏంటి? ఆ కేక్ అని తీసుకుపోయి మూతిలో కూర్చుడు, ముఖానికి అంత రాసుడు, తినాలి ఏదైనా సరే. కానీ ఏం చేస్తారు? మొత్తం భయంకరంగా మొత్తం దాన్ని ఎటేటో చేసుకుంటారు మొత్తం. అంటే వీళ్ళు ఏమైపోయింది, ఈ స్వేచ్ఛ అనేది విచ్చలవిడి అయిపోయింది మొత్తం భయంకరంగా. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారో ఎవరికి ఏం అర్థమైంది. బైబిల్ చాలా జాగ్రత్తగా మనం పరిశీలిస్తే ఇక్కడ చెప్తున్నాడు, ఒకని జన్మదినము కంటే ఒకటి మరణదినమే మేలు మేలు అని చెప్తూ, విందు జరుగు ఇంటి పోవుట కంటే ప్రలాపించి ఇంటికి పోవుటనే మేలు. ఎందుకు? మూడు సందర్భాలు చెప్తుండు, 3 సందర్భాలు ఉటంకించి చెప్తుండు. సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు అంటుండు. మీరు గమనించండి, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు అంటుండు. అంటే ఇవన్నీ ఏంటి? ఒక మనిషికి ఆపాదించి చెప్తుండ అనమాట. సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు, సుగంధ తైలం కంటే ఒకని మంచి పేరు మేలు అంటే మీరు గమనించండి, మంచి పేరు మనుషుల్లో లేదా? మంచి పేర్లు అంటే ఏంటండి? మీరు గమనించండి. ఇప్పుడు పౌలు గారు ఉన్నాడు, చనిపోయాడు. అపోస్తులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు ఆత్మల భారం కలిగి ఎలా బ్రతికారో ఈ గ్రంథంలో రాయించారు కనుక వాళ్ళ పేర్లు ఇంకా మనం చదువుకుంటూనే ఉన్నాం. చనిపోయి 1000 సంవత్సరాలు అయిపోయింది, 100 సంవత్సరాలు అయిపోయి వాళ్ళు మొత్తం శరీరం మొత్తం మట్టి అయిపోయింది, ఎముకలు కూడా మట్టి అయిపోయినాడు వాళ్ళది మొత్తం. క్రీస్తు రాకట్లో ఖచ్చితంగా వాళ్ళు లేస్తారనుకోండి. పరదేశంలో ఉన్నారు, అయినా కూడా వాళ్ళు చేసిన సత్క్రియలు, ఆత్మల భారం, అనేకులను గుణపరచడం, చెడిపోయిన వాళ్ళందరినీ బాగు చేయడం, దారి తప్పిన వాళ్ళందరినీ దారిలో పెట్టడం, వాళ్ళ జీవితాలనే దారపోసిరు మొత్తం. పేరుంది కానీ వాళ్ళు మంచి పేరు పొందిన వాళ్ళు. వాళ్ళ పేరు ఏంటి? సుగంధ తైలం అన్న కొంతకాలం ఉంటుందో వెళ్ళిపోతాం. వీళ్ళ వాసన ఇంకా బైబిల్లో ఏం చేస్తారు? ఇంత మంచి పనులు చేసిర్రు. పేరు పౌలు గారు చేసింది, పేతురు గారు చేసింది, యోహాన్ గారు చేసింది. మీరు గమనించండి, వాళ్ళు ఎలా ఆత్మల భారం కలిగి అనేకమైన ప్రాంతాలు తిరిగిన పద్ధతి మీరు గమనించండి. వాళ్ళది ఇంకా ఆ పరిమళాన్ని వాళ్ళ జీవితాలను ఎదుగుదలుతున్నారు. చనిపోయినా కూడా మంచి వాళ్ళు కూడా ఉంటారు. మంచి వాళ్ళు కూడా సంఘ సంస్కర్తలు అనే వాళ్ళు వెళ్ళిపోయినా కూడా పేర్లు కొన్ని మంచివి వాడుకుంటారు. జ్యోతిరావు పూలే చాలా మంచిదండి. సావిత్రి పూలే ఆయన భార్య. ఫస్ట్ స్త్రీలకు అంటే ఆమె టీచర్గా ఆమె చెప్పింది చదువుకోవాలి. ఆయన వాళ్ళ భార్యకు విద్యను నేర్పించి తీసుకొచ్చిండు. సంఘ సంస్కర్తలు అంటారు వీళ్ళు. మీరు గమనించండి. అలాగనే అంబేద్కర్ గారు షెడ్యూల్ కులాలకు మొత్తం మంచిగా జరగాలి, ఫలాలు అందాలని, రిజర్వేషన్, ఓటక్కు ఇవన్నీ మొత్తం ఇట్లా ఉండాలి కంపల్సరీ అన్న దాని మీద చేసిండు. వాళ్ళు వెళ్ళిపోయినా కూడా వాళ్ళ పేర్లు అనేది వాళ్ళ పేర్ల మీద ఇంకా వాడబడుతూనే ఉంటాయి. వాళ్ళ జన్మదినము, వర్ధంతి, జయంతులు జరుపుకుంటా ఇంకా మనం వెళ్ళిపోతూనే ఉన్నాం. వాళ్ళు మంచిగా సమాజానికి ఎంతో కొంత ఖచ్చితంగా మేలు చేసిన వాళ్ళ పేర్లు ఇంకా కొనియాడుతూనే ఉన్నాం మనం ఖచ్చితంగా. బొమ్మలు కూడా వాళ్ళ రూపాలకు అంటే వాళ్ళు వెళ్ళిపోయినా కూడా వాళ్ళ ప్రతిమలను పెట్టుకొని వాళ్ళని ఆరాధిస్తూ వాళ్ళ ఫోటోలకు దండలేస్తూ దండం పెడుతూ కొబ్బరికాయలు కూడా కొడతారు తెలుసా? కొబ్బరికాయలు అగరబత్తీలు ముట్టించి కొబ్బరికాయలు కొట్టి చాలా వీళ్ళు గొప్పగా వీళ్ళను మాదిరిగా పెట్టుకోవాలి అని సమాజంలో అనుకుంటారు కొంతమంది పేర్లు. అవునా కాదా? సమాజంలో మంచి సంఘ సంస్కర్తలను వాళ్ళ పేర్లు ఎప్పుడు స్మరణకు తెచ్చుకుంటారు. పలానా వాళ్ళు భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ అనేవాళ్ళు, నేతాజీ, వీళ్ళందరూ ఎలా పాటుపడ్డారు సమాజం గురించి. అల్లూరి సీతారామరాజు అంటే గిరిజనుల వాళ్ళందరినీ అంటే తెల్లవారి మీద బ్రిటిష్ వాళ్ళ మీద ఎలా తిరగబడి ఎలా ఇచ్చేసిండు మొత్తం. వీళ్ళందరూ అన్ని దోసుకుపోతుంటే వాళ్ళందరి మీద ఎలా ఆయనకు వాళ్ళకు చెప్పించాడు, తిరుగుబాటు నేర్పించాడు, మంచిగా ఎలా నాయకత్వాన్ని వహించాడు అన్న దాని మీద కొంతమంది సంఘ సంస్కర్తల గురించి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. పేర్లు ఒకటే, అందుకని వాళ్ళు చేసిన పనులు ఏమైపోయినాయి. ఇంకా వాళ్ళు చనిపోయి చాలా రోజులు అవుతుంది, అయినా కూడా వాళ్ళ పేర్లు మారుమోగిపోతున్నాయి. అంటే అర్థం ఏంటి? వాళ్ళని మరవలేకపోతున్నారు. వాళ్ళ వర్ధంతి, జయంతి మనం జరుపుకుంటున్నామంటే మీరు గమనించండి, సమాజానికి మేలు చేసిన వాళ్ళు అని మనం ఇప్పటికీ చెప్పుకుంటూ చూస్తూనే ఉన్నాం. మీరు గమనించండి, లోక సంబంధంగా అలాగ ఉంటే దేవుని గురించి మనం ఆలోచిస్తే భక్తులు ఇర్మియా గారికి బొండ వేసిరు, బిగించిరు, గుంతలో వేసిరు, ఊపిలో పడిపోయాడు. ఆయన సువార్త మానిండా నపంసకంతో బైక్ తీసుకొచ్చినా మళ్ళా సువార్త ప్రకటిస్తూనే ఉంటాడు. ఇల్లు బలగొట్టుకో ఖచ్చితంగా వచ్చి బడ్లను చెప్పుకో, గోడను బలగొట్టి అక్కడి నుంచి బయటికి రమ్మంటాడు, వస్తాడు. హెజ్కేల్ గారు పేరు హెజ్కేలే, కానీ ఆయన ఏమంటాడు? రొట్టెలని కొలత లెక్క నీళ్లు తాగాలి, తులములు లెక్క పిండింగ్ చేసుకొని అది రొట్టె తీసుకోవాలి, పిడికల మీద వండుకోవాలి అనే రకరకాలుగా ఆయన చెప్తే ఒకే పక్క మీద తిరగొద్దు. మనం ఒక పక్క మీద పండుకుంటావా? ఒకే పక్క మీద నువ్వు పండుకోవాలి.
పండుకున్నాడు. 3 సంవత్సరాలు నీకు బట్టలు లేకుండా ఏం లేకుండా మొలసుట్టు ఏం లేకుండా తిరగాలని యెషయాకు చెప్పిండు. ఒక పక్క మీదనే ఎందుకు వాళ్ళు వెళ్ళిపోయినా కూడా వాళ్ళ జీవితాలను జీవగ్రంథములో లిఖితములు చేశారట. వాళ్ళ పేర్లు ఏంటి? సుగంధ తైలము కంటే మేలైన పేర్లు అవన్నీ. వాళ్ళ పేర్లకు ప్రతి పేరుకు ఒక అర్థం ఉందండి. పేర్లకు తగ్గట్టుగా ఉన్నతంగా బ్రతికారు. వాళ్ళ పేర్లు ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి. ఎజికేలు ఎంత గొప్పగా బ్రతికాడు, దానియేలు ఎంత గొప్పగా బ్రతికాడు, శద్దకు మెసకు ఎంతగా బ్రతికాడు. మొత్తం వాళ్ళు రాజుకు ప్రతిమకే వాళ్ళు దండం పెట్టే, అగ్నిలోనైనా పడవేసినా పర్లేదు, కానీ నువ్వు తయారు చేసి ఏదైతే దూరానమైన మైదానంలో ఒక ప్రతిమను నిలబెట్టి దాన్ని దండం పెట్టమంటారో మేము పెట్టాం. చచ్చిపోయినా పర్లేదు ధైర్యంగా నిలబడ్డారు, నీతిగా నిలబడ్డారు, దేవుని ఘనతను చాటించిన వ్యక్తులుగా ఉన్నారు. అంటే వాళ్ళు వాళ్ళ ప్రాణాలను ఏం చేశారు? ద్వేషించారు. పేరు చరిత్రలో నిలిచిపోయినాయి. మొత్తం చరిత్రలో ఏమైపోయినాయి? నిలిచిపోయినాయి మొత్తం. దేవుని గ్రంథములోనే వాళ్ళ పేర్లు కూడా రాసుకున్నాడు. అంటే మీరు గమనించండి ఎంత గొప్పగా ఉంది. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. మంచి పేర్లు గలవారు. మోషే నా ఇల్లంతటో నమ్మకత్తుడు, సాత్వికుడు. మీరు గమనించండి, కాల్బలమే 6 లక్షల మంది, ఇంకా అందరూ చిన్నపిల్లలు వాళ్ళందరూ చూసుకో సుమారు 20 లక్షల మంది పైనట. అంతమందిని నడిపించడం అంటే ఆషామాషి కాదు. అరణ్య ప్రాంతంలో నీళ్ళని ఇదని అదని ఎంత వేదన పెడతారో అయినా కూడా దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి తన జీవితాన్ని దారపోశాడు. 40 సంవత్సరాల అరణ్య ప్రాంతంలో అరణ్య ప్రయాణం అండి. దేవుడు అపారమైన కృప వల్ల పగటివేళ మేఘస్తంభమును రాత్రివేళ అగ్నిస్తంభం పెట్టి నడిపించి కడుపార తిండి పెట్టినా ఈ దైవద్రోహులు మోషేని ఎంతో ఇబ్బంది పెట్టారు. తిండి కోసం అంటారు, నీళ్ళ కోసం అంటారు, రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. దేవుని మనసును అర్థం చేసుకోలే. ఆ మోషేను కూడా పాపం చాలా ఇబ్బంది పెట్టారు. వాళ్ళ కోసం ఒక్క మాట మీరిండండి. వాళ్ళ కోసం ఒక్కటే ఒక మాట మాట్లాడమన్నాడు, కొట్టిండు. ఎప్పుడు కొట్టడం అలవాటు ఈయనకు. మాట్లాడమని తిరిగేసి చెప్పిండు. ఆ మాట టక్కున పోయి కొట్టే వరకు నీళ్ళు వచ్చినాయి, తాగిరు బాగానే. కానీ ఇశ్రాయేలు సర్వ సమాజం ముంగట నన్ను అవమానపరిచావు, వాళ్ళు వెళ్తారు కానీ నువ్వు వెళ్ళావు. పాపం పర్వతం మీద చచ్చిపోతాడు పాపం. ఆయన శవం కూడా దొరకదు తెలుసా? మోసే శవం కూడా ఎక్కడ ఉన్నదో అని తెలియదు. వాళ్ళ భక్తులు వెళ్ళిపోయారు. 30 రోజులు అంగలార్చి ఏడుస్తారు. ఒకటే మోసే గురించి ఏడుస్తారు, అహరోను గురించి ఏడుస్తారు. ఎంతో ఏడితే ప్రయోజనం, బతుకులు మార్చకుండా. వాళ్ళ పేరు గొప్పదే, కానీ ఏడ్చినలో అందరిది ఉంటుంది ఆ జీవగ్రంథంలో. కొట్టేస్తాడు మొత్తం. మీరు గమనించండి, మోషే బ్రతికిండు, అయినప్పటికీ దేవుడు జీవగ్రంథం అనే పేరు ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలందరి పేర్లు అయ్యా తీసేయాలనుకుంటే ముందుగా నా పేరు కొట్టి నువ్వు తుడిచేయి, నా పేరు తుడిచేయి అంటే ఎవరు పాపం చేస్తారో నా ఎదుట వాళ్ళ పేర్లను తుడిచేస్తా, కానీ నువ్వేం చేసినావు పాపం? నువ్వేం చేయలే కదా. వాళ్ళకు బుద్ధి రావడానికి మోషేని శిక్షించాడు. అంటే ఆయనకు పరలోకం ఉండదని కాదు, పరలోకం ఉంటుంది. పరదేశంలోనే ఉన్నారు వాళ్ళందరూ. ఎందుకంటే కొండ మీద రూపాంతరం ఉన్నప్పుడు మోసే ఎలియా ఇద్దరు వస్తారు. ఎప్పుడయ్యా నీ నిర్గమం అని అడుగుతారు. అంటే ఖచ్చితంగా వీళ్ళందరూ నీతిమంతులందరూ పరదేశంలో ఉండు. వాళ్ళ పేర్లు మారిమోగిపోతున్నాయి. ఇంకా మీరు గమనించండి, ఒకరి జన్మదినం కంటే మరణదినమే మేలు. మీరు గమనించండి, మరణదినం ఆలోచిస్తే, యేసుక్రీస్తు మరణదినాన్ని మనం ఆలోచిస్తే మనందరికీ క్షమాపణ, పాప క్షమాపణ వచ్చింది. మొత్తం 40 రోజులు జరుపుకుంటూ ఉంటారు. సంవత్సరం ఇది ఒక వాడుకగా ఏడ్చుకుంటూ. యేసుక్రీస్తు ఏమండు? ఏడవకండి యెరూషలేము కుమార్తెలారా, నా గురించి ఏడవకండి, మీ గురించి మీ పిల్లల గురించి ఏడవండి. అసలు మీరు రారు పరలోకం. నేను ఖచ్చితంగా నేను చస్తే తప్ప మీకు ముక్తి ఉండదు. భక్తి అంటే మీరు పరలోకానికి రాలేరు. నేను చావాలి, మీరు బతకాలి అని ఆయన చెప్పిపోతే సంవత్సరం ఏడ్చుకుంటూనే ఉంటారు తప్ప మారు మనసు అయితే పొందాలి. మీరు గమనించండి, ఎన్ని సంవత్సరాలు యేసుక్రీస్తు చనిపోయి? అవునా, 2000 సంవత్సరాలు అయిపోయింది. ఆయన చనిపోయినా కూడా ఆయన చెప్పిన మాటలు బైబిల్లో ఉండిపోయినా తప్ప మనిషి బ్రతుకుల్లోనికి, హృదయంలోనికి రాలేదు. ఆయన మారు మనసు పొందండి, పాపక్షమాపణ పొందండి, నా శరీరాన్ని తినండి, నా రక్తాన్ని తాగండి, నా పోలికలోకి మీరు మారాలి, అసలు సిసలైన మార్పు నేను కోరుకుంటున్నా అని ఆయన అన్నాడు. అసలు మార్పే లేకుండా మొత్తం సంవత్సరం పండుగలు, సంవత్సరం కూడికలు, సంవత్సరం చాలా చెప్తున్నావు తప్ప ప్రయోజనం ఏంటి? ఇక స్టార్ట్ అయితే ఇక మీరు గమనించండి, దానివల్ల దేవుడు ఆనందపడాడు. మంచి పేరు. జన్మదినం కంటే మరణదినం మేలు. యేసుక్రీస్తు మరణము ప్రపంచానికి అందరికీ మేలైంది. ప్రపంచానికి అందరికీ మేలైందండి. యేసుక్రీస్తు మరణము ప్రపంచము పాపములో ఉన్నవారికి, పాపమనే ఊబిలో కూడుకున్న వారందరికీ విమోచన క్రేదనముగా తన్ను తానే బలిగాను అర్పణగాను అర్పించుకుంటూ తన రక్తాన్ని ధారపోసిండు. అందరినీ కొన్నాడు ఆయన. మీరు గమనించండి. మరి మనం కూడా రక్తం ఏం చేయాలి?
ప్రాణం. అంటే ప్రాణానికి ఏంటండి ఆధారం? రక్తమే కదా. ఆ రక్తం ఏంటి? చెమట రూపంగా మారిపోయి అది ఖర్చు అయిపోతే అనేకమైన ఆత్మలను మనం రక్షించవచ్చు. కానీ ఈ జన్మదినం అంటే మరణదినం ఆలోచించకుండా జన్మదినము, పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఈ రోజులు, ఆ రోజులు మొత్తం చేసుకొని విందులు వినోదాల్లో మునిగిపోయి దేవుడు చెప్పిన సంగతులు మొత్తం మర్చిపోతే ప్రయోజనం ఏంటి? మరణదినమే మేలు. మరణదినం కాకపోతేనే మంచి ఆలోచన ఉంటుంది. ఎవరు ఏంటి అనేది చాలా జాగ్రత్తగా మరణం దినం అప్పుడే తెలిసిపోద్దండి వాడు ఎలాంటి వాడు ఏం కథ అని. మరణదినం అప్పుడు చెప్పుకుంటారు, తెలుసా ఎంత మంచోడు ఉండండి, పాపం అసలు ఎలా వచ్చిందో ఈయనకు చాలా మంచోడు ఉండండి, ఎవ్వరు తెలియకపోకుండండి. అప్పుడు పేరు అనేది మంచోడు వస్తుంటుందిగా. మంచా చెడ్డ అనేది పేరు ఎప్పుడు బయటపడుతుంది? చచ్చిపోయినాక బయటపడుతుంది, బతుకున్నప్పుడు కాదు. చనిపోయిన తర్వాత వీడు మంచోడా చెడ్డోడా అని అవుతారు. మంచోళ్ళు అయిననుకో ఊరు మొత్తం కలుగుతుంది. చెడ్డోడు అయిననుకో వానోళ్ళే వస్తారు నలుగురు. ఎందుకంటే సిగ్గుపోదు కనుక తప్పదిగా. మంచోడు అయితే మొత్తం ఊరిని మొత్తం కలిస్తాడు. అరే పనులు చచ్చిపోయిన వాడు పని ఉన్నా సరే లేదు పోదాం అని అందరూ వస్తారు. చెడ్డోడు అయితే ఏముందిరా పని వల్ల ప్రయోజనం ఏంటి పోయింది మర్చిపోతారు. జనం కూడా పెద్దగా ఏమి ఉండదు. మీరు గమనించండి. అలా మీరు గమనించండి. ఇశ్రాయేల్లో లేకపోతే అందరినీ మనం గమనించితే, భక్తుల జీవితాలు గమనిస్తే జన్మదినాలు ఎక్కడ బైబిల్లో జరుపుకున్నట్టే ముచ్చటే లేదు. క్రైస్తవులు ఈ లోక కోరికలు, లోక ఆశలు, లోక యావ చావక ఇంకా లోక సంబంధమైన పండుగలలోనూ, పుట్టినరోజులను, పెళ్లి రోజులను మునిగిపోతున్నారు. అది లోకాచారం. ఆ చేయొద్దండి. లోక మర్యాదను అనుసరించొద్దంటే ఖచ్చితంగా పాస్టర్లు చెప్పరు. విశ్వాసాలు తెలియక చేసుకున్నాను అనుకో పాస్టర్కి ఏంది చెప్పరు. ఎందుకు చెప్పరు? వీళ్ళు కూడా ఏమైనా తిండిపోతులుగా మారిపోయారు. తిండిపోతు అన్నోడు ఎవడు ఏడ తిండి పెడతాడో అడిగి పోదామని చూస్తారు. బైబిల్లో ఒక మంచి మాట, కుక్కలు తమ తిండికి ఆతరపడ్డట్టు వీళ్ళు ఆతరపడతారు. ఎంత తినను తృప్తి లేదు, కుక్క స్వభావం అని చెప్పేసిండు. అందువల్ల తిండి గురించి కాదండి, ఆత్మల గురించి ఉండాలి, వాక్యం గురించి ఉండాలి, ఆశ ఉండాలి తప్ప తిండిపోతులుగా మార్చేసారు కనుకనే మొత్తము లేదు. అందుకనే ఒక మంచి మాట చెప్తుండు, ఇంటి పోవుట కంటే మేలు అని చెప్తూ, ఏలయనగా మరణం అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దాన్ని ఏం చేస్తారు? మనసు పెడతారు. దాన్ని మనసులో పెడుదురు. నవ్వుట కంటే దుఃఖపడటం మేలు. నవ్వు అంటే వ్యసనంగా మారిపోతుంది. నవ్వడం అంటే లాఫింగ్ థెరపీ అంటారు. ఉట్టి ఆహాహాహా అని వెళ్ళిపోతారు. గ్రౌండ్లో నవ్వితే మనలో ఉన్న హార్మోన్స్ అన్నీ మంచిగా రిలీజ్ అయ్యి ఆరోగ్యం అంటారు. కాదు, సహజంగా వచ్చే నవ్వు వేరు, కావాలని బలవంతంగా నవ్వలేరు. లోపల హృదయంలో దుఃఖం, బాధ ఉన్నోని నువ్వేమి నవ్విస్తామండి? కొత్తగా అయితే ఒకటి అనుకున్నారు, ఆ గ్రౌండ్లోకి వెళ్ళిపోయి నవ్వు లేకుండా నవ్వు వచ్చేటట్టుగా లాఫింగ్ థెరపింగ్ అని ఉట్టిగా నవ్వుకుంటారు. అది పిచ్చి. మనకు సహజంగా వచ్చే నవ్వు, సహజంగా వచ్చే ఏడుపు అనేది ఉంటుంది. మీరు గమనించండి. వాక్యం నీకు బాగుందనుకోండి, ఎప్పుడు నీ హృదయంలో సంతోషం, ఆనందం ఉంటుంది తప్ప ఏదో కోల్పోయినామని ఏదో ఉండదు. ఎందుకంటే మనకు సత్యం అర్థమైపోద్ది. బైబిల్ అంతా సత్యమే కనుక ఈ వాక్యం మన హృదయంలో కొద్ది దేని గురించి చింతపడం, దేని గురించి మనం ఆందోళన పడం, రేపు ఏమైద్దో కూడా ఆలోచించాం. ఏమని దొరికినా మనం ఈ లోకానికి ఏమి తెచ్చాము, దీనిలోంచి ఏం తీసుకుపోతాం? మరణం అనేది తథ్యం. కానీ బ్రతికేటప్పుడు భక్తిగా బ్రతకాలి. ఈ దేహాన్ని మట్టికి అప్పగిస్తాం ఖచ్చితంగా. బతుకున్నోడు ఆత్మ మాత్రం ఎక్కడికి వెళ్ళాలి? దేవుడున్న లోకానికి వెళ్ళాలంటే ఇక్కడ సిద్ధపాటు కలగాలని, బతకాలని ఒకటి మాత్రమే ఉంటుంది. మరణం అనేది అందరికి వస్తుంది. అది మనసును పెడతారు కానీ కూడా మారుతాడా? ఒక మాట అంటారు, ఏమంటారు ఇక్కడ, అందరూ వెళ్ళిపోయే వాళ్ళేనండి. ఆయన వెళ్ళిపోయాడు, రేపు మనం వెళ్ళిపోతాం, వెనక ముందు అంతే అంటారు. కానీ వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోతాడండి? వెళ్ళిపోతాడని చెప్తారు, బాగానే ఉంది. వెళ్ళిపోతాడు, ఎక్కడ వెళ్ళిపోతాడు? ఏంటి మీరు గమనించండి. వెళ్ళిపోతాడు, ఎక్కడ వెళ్ళిపోతాడు? ఆలోచిస్తారా? ఆలోచించరు. బైబిల్ మాత్రం చెప్తుంది. పుట్టుక గురించి చెప్పింది, ఎలా బతకాలో చెప్పింది, చచ్చిపోయిన తర్వాత నువ్వు ఏమవుతావో కూడా చెప్పింది. నీ పుట్టుక ఎందుకు జరిగిందో భూమి మీద చెప్పింది. భూమి మీద నువ్వు ఎలా బతకాలో నీకు ఇచ్చిన జీవితకాలం అని చెప్పింది. చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు కూడా చెప్పింది. మీరు గమనించండి. పుట్టుక చెప్పింది, పుట్టిన తర్వాత నువ్వు ఎలా బ్రతకాలో చెప్పింది, ఆ బ్రతుకు ముగిసిన వెంటనే నువ్వేమవుతావు కూడా చెప్పింది. ఇన్ని రుజువులతో బైబిల్ మొత్తం గ్రంథం రాయబడిన తర్వాత మన భక్తి పెరగాలా తగ్గాలా? ఈ మాటలు ఏంటుంటే మన భక్తి పెరగాలా తగ్గాలా? నానాటికి పెరగాలి.
మరి తగ్గుతుందా పెరుగుతుందా మీరే చెప్పాలి. ఇక ఈ లోకమనే మాయలో పడిపోయి మన భక్తిని మనం పెంచుకోకపోతే చాలా కష్టం. ఎప్పుడు మరణం అనేది కబలిస్తుందో మనకు తెలియదు. అది ఏ రూపంలో వస్తుందో కూడా తెలియదు. తెలుసా? అది ఏ రూపంలో కూడా వస్తుందో తెలియదు. ఈ క్షణంలో దేవుడు నన్ను పిలిస్తే నేను వెళ్ళగలనా అని ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకుంటే వణుకు పుడుతుంది ఎన్నులో. నిజమే కదా, అన్నీ తెలిసిన మనల్నే మోసగిస్తాడు దుష్టుడు. భక్తిగా ఉండకుండా లోకంలో బతునికి అవసరం లేదానికి. తెలుసా? ఈ సత్యం తెలుసుకొని ఈ సత్య ప్రకారంగా బతకాలనుకుని నిన్నే దారి తప్పించడానికి అనుక్షణం నిన్ను వెంటాడుతాడు వాడు. నిన్ను అపరాధములు పడేయడానికి, దేవునికి దూరం చేయడానికి, వాడుండే స్థలంలోనికి వేదనకరమైన స్థలంలో తీసుకెళ్ళడానికి వాడు అనేకమైన కుయుక్తులు నీ పట్ల బంతనే ఉంటాడు. ఎప్పటికప్పుడు నువ్వు ఛేదించుకోవాలి. ఎప్పటికప్పుడు నువ్వు చూసుకుంటూనే ఉండాలి. ఖచ్చితంగా పరిస్థితి ఏంటని గమనించాలండి. ఏడుస్తారు, చచ్చిపోయిన గురించి మస్తు ఏడుస్తారు, బట్టలు చెప్పుకోరు. దానివల్ల ప్రయోజనం ఏంటి? నిజదేవుని తెలుసుకున్నావు అనుకోండి, నువ్వు ఎలా ఉన్న చావు ఏ రూపంగానైనా వస్తుందండి. ఇంట్లో ఉన్నా కూడా చచ్చిపోతాం, హాస్పిటల్లో ఉన్న చచ్చిపోతాం, ఇంట్లో ఉన్న చచ్చిపోతాం, రోడ్డు మీదకి వెళ్ళినా చనిపోతాం. మరణం అనేది ఏ రూపంలోనైనా నిన్ను వెంటాడుతా, నీ ఎమ్మటే ఉంటుంది. అది మరణానికి కాదు భయపడవలసింది క్రైస్తవుడు, పాపానికి భయపడాలి. పరిశుద్ధ లేనందుకు భయపడాలి, పరిశుద్ధులుగా బతకలేనందుకు భయపడాలి. పరిశుద్ధిలో బతకడానికి భయపడుతూ మన భక్తిని కొనసాగించాలి. మరణం అనేది వస్తుందని అందరూ చూస్తారు కదా, చచ్చిపోతూనే ఉంటాం. మన తల్లిదండ్రులు చనిపోయి మనం వాళ్ళని పాత పెట్టి మనం వచ్చినాం, మనం కూడా తరం వెంబడి తరం పోతూనే ఉంటుంది, చచ్చిపోతూనే ఉంటారు అందరూ. చచ్చిపోయేటప్పుడు నీ పేరు అనేది లెక్కించుకోవాలి, చెప్పుకోవాలి. చనిపోయినాక కూడా అరే అలాంటి వ్యక్తి చాలా గొప్పగా మిషనరీలు అంటే బయట నుంచి వచ్చి వాళ్ళు స్థాపించిన సంఘాలు, వాళ్ళు చేసిన సేవను ఇంకా కొనియాడుతూనే ఉన్నారు. మీరు గమనించండి, ఇంకా కొనియాడుతూనే ఉన్నారు. ధవళేశ్వరం బ్రిడ్జి కట్టిండు సర్దార్ కాటన్ అని. ఆయనే మొత్తం ఆంధ్ర ప్రాంతం మొత్తం మంచిగా సుభిష్టంగా పంటలు పండుకోవడానికి ఆ ధవళేశ్వరం బ్రిడ్జి కడితే ఆయన ఫోటో పెట్టారు. అంటే గుర్రం మీద కూకుండా ఆయన ఆ ఫోటో మొత్తం ఆయన వేసి ఆ గుర్రం మీద కూకున్నట్టుగా దాని మీద పెట్టుకుని బ్రిడ్జి మీద ఒక క్రైస్తవుడు ఆయన. మంచి పంటలు పండడానికి అది ఎడారుగా మారకుండా మంచిగా అది కట్టగట్టి డబ్బులు అయినప్పటికీ పెట్టేసి మంచిగా కట్టి ఇప్పటికున్నారు వాళ్ళని కొనియాడుతున్నారు. మీరు గమనించండి, క్రీస్తు ప్రేమ. ఒక మదర్ తెరీసా కుష్ఠరోగం బాగు చేసింది, ఆమె ఎప్పుడు చనిపోయింది ఆల్రెడీ. అయినా కూడా ఇప్పటికీ ఆమె బొమ్మలు పెట్టి ఆమె చేసిన సేవను కొనియాడుతావు. ఇంకా అమ్మో ఎంత గొప్పగా ఉంది, ఎంత ప్రేమగా ఉంది. ఆయన కక్కినా కూడా ఇలా దోషిలో పట్టుకొని వెళ్ళిపోయింది. ఎవరు నేర్పించిరా ఆమెకు? ఎవరు నేర్పించారు? తల్లిదండ్రులు నేర్పించిరా? అమ్మ నాన్న నేర్పించిరా? ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్లో క్రీస్తు తత్వం, క్రీస్తు ప్రేమ ఆమె బ్రతుకులోకి వచ్చేసింది. మొత్తం ఆమె జీవితాన్నే మొత్తం దేవునికి దారపోసింది. పెళ్ళి లేదు, పిల్లలు లేరు, ఎవ్వలేరు. సమాజమే తన పిల్లలు, సమాజమే తన కుటుంబం. ఇగో వీళ్ళందరూ నా బిడ్డలు అనుకోను ఆమె వెళ్ళిపోయింది. ఆమె పరిమళం ఇంకా వెదజల్లుతూనే ఉంది. తెలుసా? మదర్ తెరీసా ఫౌండేషన్ ద్వారా చాలా వరకు జరుగుతూనే ఉంటాయి కార్యక్రమాలన్నీ. వాళ్ళు వెళ్ళిపోయారు, గొప్పలు వెళ్ళిపోయారు. అయినా కూడా వాళ్ళ పేర్లు ఇంకా కొనసాగుతూనే భూమి మీద చూస్తూనే ఉన్నాం. మరి వాళ్ళు ఇంత గొప్పగా ఉన్నారు, బైబిల్ చదువుకొని ఇలా ఉన్నారు. మరి వాళ్ళు అయిపోయింది. మరి మనం అంత గొప్పగా బతకాలి ఖచ్చితంగా. దేవుని గురించి మనుషుల దృష్టిలో గొప్పగా అయిపోయారు వాళ్ళు చేసిన సేవను బట్టి. ఖచ్చితంగా మనం దేవుని దృష్టిలోనే గొప్పగా ఉన్నామా? మనుషులకు దృష్టిలో మనం గొప్పగా లేకపోయినా దేవుని దృష్టిలో అయినా కనీసం గొప్పగా ఉన్నామా? వీళ్ళు నా పిల్లలు యథార్థంగా భక్తులు, చెడుతనం విసర్జించినారు. వాళ్ళు పెద్ద సంస్థలు స్థాపించాలి, గొప్పగా చేసిరు అనుకోండి. అంత చేయకపోయినా గింతనన్న దేవుని గురించి బతున్నా గింత ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలన్నాడు. గింతనన్న దేవుని పట్లనన్నా సమాజానికి మనకు ఏం లేవు, ఆర్థిక వనరులు ఏం లేవు కాబట్టి మనం ఏం చేస్తారేమో అనుకోండి. దేవుని గురించి అయినా కనీసం మంచిగా బతున్నామా? చెడుతనను అసహించుకొని దేవుని పట్ల మనకున్న స్థాయిలో, మనకున్న పరిధిలో వాళ్ళు గొప్పగా చేసిరు. వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళు చేసిరు, ఓకే. మన స్థాయిలో మనం కొంచెం భక్తి, మనకు ఎత్తర మొయ్యలేని బరువులేం కాదు, భక్తిగా బతికే చాలండి. నీ స్థితి నీ గతి మొత్తం తెలుసు ఆయన. ఎవరికి దేవునికి తెలియదా? నీ స్థితి నీ గతి మొత్తం తెలుసు. నువ్వేం చేయగలవో, నువ్వేం చేస్తావో, నీవు ఎలా ఏంటో తెలుసు. నువ్వు ఎందుకు చేయలేవు అంటే నీకు స్థితి తెలుసు ఆయనకు మొత్తం. కానీ నువ్వెందుకు బతకలేని మాత్రం ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకు బతకలేని అడిగితే ఏమంటాం? ఏం చెప్తారంటే సమాజం
మీరు ఆలోచించండి, పరిశుద్ధంగా ఎందుకు బతకలేదు? నేను గుట్టలు కొండలు మొయ్యమన్నా, మొయ్యరాని బరువులు నీ మీద ఎత్తినా? లేదే. పరిశుద్ధంగా బతకమని చెప్పిన, ఎదటివాడిని ద్వేషించవద్దని చెప్పిన, పొరుగువాడిని ప్రేమించమని చెప్పిన. ఈ నువ్వు చేసే పనులే చెప్పినా కదా. నువ్వు చేయలేని పనులు అయ్యేవాడనా? ఎవడైనా చేసే పనులే చెప్పిండు ఆయన. చేయలేని పనులు ఏం చెప్పలే ఆయన. యేసుక్రీస్తు నా వల్ల కాదు, నేను చేయలేను అని ఒక్క మాట కూడా చెప్పాలి. అన్ని నువ్వు చేయగల మాటలే చెప్పిండు. ఆ చెయ్యగల మాటలు చెయ్యలేనంత బరువుగా మారిపోయినాయి మనుషులకు. చెయ్యగలిగిన సులువైన మాటలే అవి బరువైనగా మారిపోయినాయి, చెయ్యలేనిగా మారిపోయినాయి. అస్సలు ఒప్పుకోడు దేవుడు. మీరు గమనించండి. ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథం 22 మొదటి వచనం. గొప్ప ఐశ్వర్యం కంటే, చూడండి, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును ఎండి బంగారముల కంటే దయయు కోరదగినది. మంచి పేరండి. ఐశ్వర్యం కంటే మంచి పేరట. ఐశ్వర్యం ఉన్నోడికి మంచి పేరు ఉండదా? పిసినుగొట్టు అయిపోతున్నాడు తెలుసా. ఉన్నది వాడని దారపోతాడు. ఇంకా దాన్ని లక్షని ఎలా 2 లక్షలు చేయాలి, 2 లక్షలు ఎలా 5 లక్షలు 10 లక్షలు, ధనం ధనం ధనం, ఇంకా ధనాపేక్ష అవుతారు తప్ప అవి కాదు ముఖ్యం, బంగారం కాదు ముఖ్యం, మంచి పేరు అనేది ముఖ్యం. అంటే గుణం, దయ. ఆ దయలో ఉన్నవానికి ఈ ముఖ్యం కాదట. ఏది? బంగారం రాదట, నాకు ఎండి రాదు, నీకు ఏది రాదట. దయ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నా. ఐశ్వర్యవంతుడును ఐశ్వర్యవంతుడు దరిద్రుడు కలిసి ఉందురు, వారందరినీ కలగజేసింది యెహోవాయే. దేవుడేనట. ధనవంతులు ఉంటారు, పేదవారు ఉంటారు, వాళ్ళు కలిసే ఉంటారు. అందరు ధనవంతులు గారు, అందరూ బీదవారు కాదు, సగం సగం అన్నాడు. అంటే కొంతమందిని నియమించిండు. ఈ ధనవంతుడు అనేది ఏం చేయాలి? బీదలను కరకరించాలి, బీదవాళ్ళని కరకరించాలి. నీకు ఇచ్చింది నీ ప్రకృతి మొత్తం సమానమే, అందరూ ఉండాలి. కానీ నా ఒక్కరికే ఉండాలి, నాకే ఉండాలి. అందుకనే మన భారతదేశం సంపద ఎంతమంది అండి? పిడికడి మందిలో ఉంది అంతే. భారతదేశ సంపద మొత్తం పిడికడి మందిలో ఉంది. కోట్ల మంది తిండికి లేక, బట్టకు లేక, మధ్యతరగతి బతుకులు, దారిద్ర్య రేఖకు దిగువగా ఉండి, చాలా ఇల్లు కూడా లేకుండా, ఒంటి మీద బట్టలు కూడా లేకుండా, 3 పూట తిండి లేకుండా బతికే వాళ్ళు బొచ్చేడంత మంది ఉన్నారు మన భారతదేశంలోనే. మీరు గమనించండి. పెరుగుతుంది బాగానే, పురోగభ్యులత ఉండి ఏదో చేస్తామంటారు. పట్టెడు అన్నం, ఇక్కడ అన్నం పెట్టలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఇంకా ఉన్నదంటే మీరు గమనించండి. ఇంకా కరెంట్ లేని ఊర్లు, పల్లెలు ఎన్నో ఉన్నాయి. నీళ్ళు అందని ఊర్లు ఎన్నో ఉన్నాయి, మొత్తం ఎన్నో ఉన్నాయి. ఏం సాధిస్తారు మీరు గమనించండి, ఆలోచించండి మీరు. దరిద్రులు, ధనవంతులు, ఈ దరిద్రులు కూడా కలిసే ఉంటారు. వాళ్ళని కలగజేసింది ఎవరట? యెహోవాయే. వీళ్ళు ఏం చేయాలి? ధనవంతులైన వాళ్ళు సమానం చూడాలి. ఆ సమానం చూడమన్నది ఏమంటారు? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఒక అంగి ఉంటే 2 అంగీలు ఉంటే ఒకరికి ఇచ్చేయి. సామ్యవాదం అండి. ఒక 2 అంగీలు ఉన్నాయా నీకు, ఇచ్చేయి. నీకు కలిగి ఉన్నదా, లేని వానికి పెట్టు అని ఎందుకన్నాడు? ధనవంతులండి వీళ్ళు. ఏంటంటే వాళ్ళకు అలా మొత్తం తేలికగా ఉండకూడదు, పరదేశిని ప్రేమించాలి. చాలా ఉన్నతమైన మాటలు చెప్పాడు. ఈ గ్రంథంలోనే ఉండిపోయినాయి, కానీ మనిషి బ్రతుకులు రాలేకపోయినాయి. ఇంకా సమానత్వం మనిషిలో లేదు. ఇక మన భారతదేశం అంటవా, సమానత్వం ఎప్పటికి కాదు. ఎందుకంటే కులాల కుంపట్లో, ఆ కుమ్ములాటలో ఇంకా భారతదేశం మొత్తం కిందికే పోతుంది తప్ప మీదికి రాదు, పైకి రాదు. కులాల మీద రాజకీయాలు చేస్తారు, మొత్తం కులాల మీదనే రాజకీయాలు చేస్తారు, కులాల మీదనే కొట్టుకొస్తారు, కులాల మీదనే చంపుకుంటారు. తెలుసా? దేవుడు సమానంగా ఇచ్చిండు. దుష్టుడు ఎవరిని ఎలా వాడుకోవాలో ఆయా ప్రాంతాలను బట్టి, ఆయా దేశాలను బట్టి, అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి, వాళ్ళకున్న మనస్తత్వాన్ని బట్టి మొత్తం దుష్టుడు మొత్తం వాళ్ళ హృదయాలను ఆక్రమించి మనిషిని కాకుండా, మనిషిని ప్రేమించకుండా దుష్టుడు మొత్తం ఏమార్చి వికటాసంగా నవ్వుకుంటూ ఆనందిస్తున్నాడు. తెలుసా? వీళ్ళు కలిసే ఉంటారు అంటుండు. కలిసే ఉంటారు, ఎప్పటికీ అందరూ సమానం కారు. కానీ ధనికుడు ఏం చేయాలి? ధనమున్నోడు ఏం చేయాలంటే లేని వాడిని ప్రేమించాలి. అదే మాట చెప్పిండు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. అంటే ఏమవుతారు? ఇప్పుడు ఆకలి
ఆకలి అంటే ఆకలి అయినవాడిగా ఉండడుగా, అంటే కడుపుంటే తింటే ఉంటాడు. పేదవాడు అయినప్పటికీ ఒంటి నిండా బట్టలు, తినడానికి తిండి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కింది వచనం, బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగుండును, జ్ఞానం లేనివాడు యోచింపక ఆపదలో పడుదును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే ఏమంటును? మీరు గమనించండి, వినయమునకు ప్రతిఫలము. వినయము ఎవరి దగ్గర ఉంటుందండి? వినయం ఎవరి దగ్గర ఉంటుంది? దేవుని జ్ఞానం వచ్చిన వారి దగ్గర ఉండాలి వినయం అంటున్నాడు. ఎందుకంటే ఇది ఎక్కడ, ఏ పాఠశాలలో, ఏ యూనివర్సిటీలో బోధింపని బోధ ఇది. దేవుడు బోధించేది. తన పోలికలో సృష్టింపబడిన పిల్లలు, తన అరిచేతిలో చెక్కుకున్న పిల్లలు, తన కళ్ళతో చూసుకున్న పిల్లలు, తన సంకల్పానుసారంగా ఈ లోకానికి పంపించగా వచ్చిన పిల్లలు, ఈ అనంతమైన సృష్టి మనుషులు రాకమునిపే చేసి తన పాదాల కింద పెట్టిన పిల్లలు, వాళ్ళ పిల్లలకిచ్చాడు. ఆ పిల్లలు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా ముందుకెళ్ళాలి, వినయము, విధేయత, భక్తి, దయ, కరుణ, వాత్సల్యత మీకు ఉండదు. ఉండకుండా దుష్టుడు ఒకటి, అదృశ్య శక్తి ఒకటి చేస్తాడు. అందువల్ల ఆయన మనసునే గ్రంథస్థం చేసి నీకిచ్చాడు. నిన్ను నన్ను అలా మారకుండా ఉండాలని. దేవునికున్న గుణాలు, సద్గుణములు దేవునికున్నవి, మంచి గుణాలు మనం పుణికిపుచ్చుకోవాలి, బతకాలి అని దేవుడు పంపించాడు. మీరు గమనించండి, ఉన్నదా? ఇవన్నీ ఉంటాయని చెప్తున్నాడు ఖచ్చితంగా. అందుకని ఇక్కడ కూడా ఏమంటాడు? గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు మేలు, వెండి బంగారముల కంటే దయను కోరదగినది, దయ కోరదగినది. ఈ ఎండున్నా బంగారం ఉన్నా ఏం ప్రయోజనము? దయ ఉంటే అది మంచిది, కోరదగినది. ఐశ్వర్యవంతులు దరిద్రులు కలిసే ఉందురు, వారందరూ కలగజేసిన వాడు యెహోవాయే. బుద్ధిమంతుడు అపాయం వచ్చి చూచి ఏం చేస్తాడు? దాగి ఉంటాడు, అపాయానికి ఎదిరిల్లడు. ఏది అపాయం? భయంకరమైంది. ఏది అపాయం అండి? పాతాళం కంటే అపాయమైంది ఏమైంది ఉందా? లోకములో ఉన్న అపాయం రాకుండా ఎన్నో వచ్చినాయి. కార్లు యాక్సిడెంట్ అవుతుంటే అరే చచ్చిపోతురు ఏంటని చాలా అప్డేట్ వెర్షన్లో అన్నీ తయారు చేస్తున్నారు. మొత్తం వెంబటి ఏదైనా యాక్సిడెంట్ అయినా అన్ని ఎయిర్ మొత్తం గ్లాసులన్నీ ఓపెన్ అవ్వడానికి అన్నీ మొత్తం, అంటే వాళ్ళు డోర్లు కూడా, విండోర్లు కూడా మొత్తం ఓపెన్ అవ్వడానికి మంచి టెక్నాలజీతో బాగా కనిపెడుతున్నారు. మరణాలు అరికడదాం చూద్దాం అనుకుంటారు తప్ప సావకుండా ఉంటారా అండి? ఎంత టెక్నాలజీ వచ్చినా. నారాయణ కొడుకు ఎంత ఘోరంగా చచ్చిపోయిందండి. చాలా అత్యాధునికమైనతో కనిపెట్టిన కారు కొనుక్కుండా ఆయన, అది వేగంగా పోయి పిల్లలు గుద్దేస్తే పుట్టుకుని చచ్చిపోయింది. ఏమైంది, ఏం కథ? బృందం వచ్చి పరిశీలించి ఏం చేసినా పానం పోయినాక ఏం చూస్తారు? నువ్వు ఎంత చేసినా కూడా పోయే కాలం వస్తే ఏది ఓపెన్ అయినా, ఏదైనా, ఏది అయిపోయినా ఒకటి కాపాడు. ఆపద అంటే మరణం కంటే పెద్ద ఆపద ఏది ఉండదు. అది మరణం అంటే ఎదురికినా భౌతికమైన ఆత్మ సంబంధమైన రెండు మరణాలు ఉన్నాయి మనిషికి. ఈ దేహ మరణం ఉంది, ఆత్మ మరణం ఉంది. అది రెండో మరణం. ఆత్మ నరకానికి వెళ్ళిపోయేదే రెండో మరణం. అందులో పోకుండా ఉండేదే దాచుకొని మంచిగా తన జీవితాన్ని కాపాడుకునేవాడు ఎవరికైనా ఆడే బుద్ధిమంతుడు, ఆడే తెలివి కలవాడు. 15వ అధ్యాయం 24 వచ్చిన చూడండి. ఇందులోనే ఏం చెప్తుండే? ఎలా కాపాడుతాడు, ఎలా బుద్ధిగా ఉంటాడు, తెలివి ఉన్నవాడు అని చెప్తుండే చూడండి. బుద్ధి కలిగిన వాడు, తెలివి ఉన్నవాడు. 15:24 చూడండి. చూడండి, కిందనున్న ప్రాంతాలము తప్పించుకొనవలనని పరమునకు, అంటే బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును అమ్మో. చూడండి, బుద్ధిమంతుడు దాచుకుంటాడు, బుద్ధిమంతుడు నడుచుకుంటాడు. అపాయం వచ్చినప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉంటాడు, గమనిస్తాడు. ఈ లోకంలో జరుగుతున్న అపాయంలో అరికడదామని నువ్వు అసలు అరికట్టలేవు. అతివేగం ప్రమాదకరం అంటే పోయి గుద్దుకొని చేస్తావు. అతివేగం ప్రమాదకరం, వద్దు, వేగం వద్దు. వేగం కన్నా ప్రాణం మిన్నా ముద్దు. మంచి మంచి కొటేషన్, మంచి మంచి ప్రాస, మంచి మంచి కొటేషన్ రాసుకుంటారు, పోయి ఏదానికో గుద్దాడు అయిపోద్ది. మీరు గమనించండి, దానివల్ల ప్రయోజనం ఏంటి? ఇక్కడ ఏమన్నా బుద్ధిమంతుడు ఎవరికైనా అపాయం ఏం జరిగినా పాతాళం కంటే అపాయం ఏది ఉండదు, నరకం కంటే. దాంట్లో పోయినాడు ఎవరు రాడు. టెన్నెల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు, ఎస్ఎల్బీస్కి వెళ్ళిపోయిన వాళ్ళు మట్టిలో దిబ్బలో ఉంటే తీసేసి బయటికి తీసిన వాళ్ళ శవాలన్న. ఆత్మ నరకానికి వెళ్ళిపోతే బయటకు వస్తుందా అండి? ఆత్మ బయటికి పాతాళానికి వెళ్ళిపోతే మన బయటకు వచ్చే పరిస్థితి ఏమైనా ఉందా? అది వింటుంటే అదే అనిపిస్తుంది, నాకు భయం అనిపిస్తుంది. అసలు ఏంది మొత్తం ఇట్లే చూస్తుంది దాన్ని. వాళ్ళేంటి ఆ టెన్నెల్లోకి ఇట్లా వెళ్ళిపోయి లైట్ లేదు, ఏం లేదు, మొత్తం భయంకరమైందండి. అది 44 కిలోమీటర్ల పెద్ద
సొరంగం అంటే అదేనట, పెద్ద టెన్నెల్ అంటే అదే ఎస్ఎల్బిసి. అక్కడికి పోతే కానీ 44 కిలోమీటర్లు తవ్వుకుంటూ పోతే తప్ప ఇది కాదట. అక్కడ ఒకటి ఇక్కడ 2 దిక్కుల నుంచే తవ్వుకుంటూ వస్తుంది అది. మీరు గమనించండి, వాళ్ళు ఇరకపోయిన వాళ్ళ ఊపిరాడకి ఎంత విలువ. మీరు ఒకసారి వాళ్ళను మైండ్లోకి తెచ్చుకొని మీరు ఆలోచించండి. నీళ్ళు లేవు అంటే, వెలుతురు లేదు, గాలి లేదు, ప్రాణవాయువు అందదు. ఎంత విలవిలలాడి చచ్చిపోయారో వాళ్ళకి ఇక దేవునికే తెలవాలి, వాళ్ళకే తెలవాలి. చచ్చిపోయిన వాళ్ళకు వాళ్ళ మొర దేవునికే తెలవాలి తప్ప ఇక ఇంకోడు ఎవడు ఊహించలేడు, చెప్పలేవు, దాన్ని వర్ణించలేని బాధ. వాళ్ళకి వాళ్ళ భార్యల గుర్తులు రావచ్చు, వాళ్ళ అమ్మ నాన్న గుర్తు రావచ్చు, స్నేహితులు రావచ్చు, ఎంత తన్నుకున్నారో, ఎంత విలవిలలాడిపోయారు అండి. అది చూస్తే మాత్రం నా హృదయం అంతా అకలవికలం అయిపోయింది. చాలా బాధ అనిపించింది. ఏంది ఇట్లా అయిపోయారని, ఉబ్బిపోయారండి మొత్తం, భయంకరంగా ఉబ్బిపోయారు మొత్తం. మీరు గమనించండి, మన నరకం ఇదేదో ప్రమాదం వచ్చింది ఓకే, దీని గురించి కాదండి. 60 ఏళ్ళు 70 ఏళ్ళు అవుతాయి, ముసలితనం అవుతుంది, కన్ను కనపడవు, పండ్లు ఊడుతాయి, చెవులు పడవు, కాళ్ళు నడవవు, ఇవన్నీ ఉంటాయి ఏదో రకంగా. ఇది చచ్చిపోతాం, దీని గురించి కాదండి బాధ. ఇక్కడ వాళ్ళు శ్రమజీవులే చచ్చిపోయారు పాపం, ఇక్కడ ఉండి పాపం చనిపోయారు. కానీ వాళ్ళ ఆత్మలు ఏంది పరిస్థితి ఏంటి? ఆత్మల ఘోష ఇంతకు 1 కోటి రేట్లు ఎక్కువ బాధ. శరీర బాధే ఇంత విలవిలలాడి తన్లాడి పీక్కోలేక 6 రోజులు 7 రోజులు అరిగోస పుచ్చుకురు మొత్తం, ఏం చేయలేకపోయారు మొత్తం. కానీ శవాలను మాత్రం తీసి వాళ్ళకి అప్పగిస్తారు. మరి ఆత్మలండి ఎక్కడికి వెళ్ళిపోలే? ఆత్మలు నరకానికి వెళ్ళిపోతే ఎట్లుంటుంది? ఆ టెన్నెలను చూస్తే వణుకు పుడుతుంది. అసలు ఎవరైనా వెళ్ళాలన్నా భయంకరమైన పరిస్థితి అది. నిపుణులు వెళ్ళాలి, ఎవడు పడితే వాడు వెళ్ళిపోయి అక్కడ చూస్తేనే భయం అయ్యేది. అట్లా ఉంది మొత్తం. పాతాళం అంతకంటే చాలా డేంజర్. దాని పాతాళం ఎట్లా అని కూడా మాటల్లో వర్ణింపలేం మనం దాని పరిస్థితి. కాలిపోవడమే తప్ప అక్కడ ఇంకా బయటకు వచ్చే పరిస్థితే ఉండదు. అల్లకు పోతున్నారు అంటే మనం అవిధేయత వలన పోతాం, దేవుడు వేయడు. మీరు గమనించండి, మన అవిధేయత, మన భక్తిహీనతే నరకం తీసుకొచ్చేది పెడతా, నరకంలో పంపిస్తుంది తప్ప మన విధేయత, మన భక్తి, మన నిరీక్షణ, మన ఈ మంచిగా సత్ప్రవర్తన పరదేశంలోకి వెళ్ళిపోతాం. నీతిమంతులు ఉండే లోకానికి వెళ్ళిపోతాం. క్రీస్తు రాకట్లో ఆయనతో వెళ్ళిపోయి పరలోకంలో యుగయుగాలు జీవిస్తాం. ఆనందం తెలుసా, ఆనందం. అక్కడికి వెళ్ళాలండి, అక్కడికి వెళ్ళాలి. వీళ్ళ పేర్లు ఆ టెన్నెల దగ్గర ఇంతమంది చచ్చిపోయారని కూడా ఒక శిలా బోర్డు వేస్తారు మంచిగా. ఇగో ఇంతమంది చేసేటప్పుడు అది ఓపెన్ అయింది అనుకోండి, వీళ్ళు ఎవరైతే చనిపోయారో అక్కడ వీళ్ళు మొత్తం వాళ్ళ పేర్లతో సహా మొత్తం ఏ సంవత్సరంలో ఏంటి మరణం డేటు, పుట్టిన డేటు కూడా వేసి అవసరం అనుకోని వాళ్ళ జ్ఞాపకార్థంగా ఏం చేస్తారు, ఒక శిలగా పలకం వేసి పెడతారు అవసరం అనుకో. ఇంతమంది ఈ ప్రమాదంలో ఇట్లా అయిపోయారని మీరు గమనించండి. కానీ వాళ్ళ ఆత్మలు వాళ్ళ కుటుంబాలకు పరిహారం ఇవ్వాలి ఖచ్చితంగా అంటారు. ఏదో ఇతర అయిపోతుంది, చనిపోయిన మనం లేపకరాలేమని. కానీ వాళ్ళ ఆత్మలు ఏమైపోయాలో మీరు గమనించండి, ఆలోచించండి ఒకసారి. రక్షణ పొందిన మనము అసలు ఆ రక్షణ మనది కరెక్ట్గా మనం కొనసాగుతున్నామా? నిజమైన భక్తి చేస్తున్నామా మనం? ఖచ్చితంగా చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే వినయమునకు ఫలం అంటుండు. ఆ ఫలం నిత్య జీవమేనండి. వినయం నీలో ఉందా? దానికి ఫలం ఏంటి? నిత్య జీవం, దేవునితో ఉండే భాగ్యం. ప్రతిఫలం నీకు పరలోకం కావాలని కోరుకోవాలి, భూమి మీద ప్రతిఫలాలు కాదు, పరలోక ప్రతిఫలం. ఈ అన్నిటికంటే ముఖ్యం ఎండి బంగారం ఈ కాదు అసలు, అది దయ, కోరదగినది. ఆ దయ నీలో ఉంటే దేవుని మనసు నీకు వచ్చినట్టు. దయ నీలో ఉంటే దేవుని మనసు నీకు వచ్చినట్టు. ఆ దయ నీలో లేకపోతే డేంజర్, అది కోరదగింది కాదు. మీరు గమనించండి. ఇంకా చూద్దాం, కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 8వ వచనం నుంచి చూద్దాం. 8, 9, 10. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం. ఒక మంచి మాట చెప్తుండు పౌలు గారు సంఘానికి. 8వ వచనం చెల్లనా? 7వ అధ్యాయము 8వ వచనం.
నేను రాసిన పత్రికల వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను. నాకు విచారం కలిగినను ఆ పత్రిక మిమ్మును స్వల్పకాలం మట్టుకే దుఃఖపెట్టు. నేనేమంటాడు, ఒక పత్రిక రాసిందట. ఆ పత్రికలు ఏమన్నాడు, మీరు అవిధేయులుగా ఉన్నారు, మీరు మంచిగా లేరు, మీరు మీ బతుకులు సరి చేసుకోండి అని రాసిరు. ఆ మాట చదివే వరకు వీళ్ళకి దుఃఖపడరట. మీకు దుఃఖపడినను పర్లేదు, అది నాకు ఇలా చెప్తున్నందుకు నాకు కూడా దుఃఖం కలిగినా పర్లేదు, అది మిమ్మల్ని స్వల్ప కాలమే, భూమి మీద ఉన్నంత కాలమే దుఃఖపడదు తప్ప మీరు గుణపడిస్తే ఎప్పుడూ మీరు ఆనందంలోకి వెళ్ళాలని నా బాధ అని చెప్తుండే. ఎవరు? పౌలు గారు. పౌలు గారు రాసిన పత్రికల వల్ల ఎవరికి దుఃఖం కలిగిందట? సంఘంలో ఉన్న బిడ్డలకు దుఃఖం కలిగింది. అది చదువుకుని మిమ్మల్ని దుఃఖపరచవాలని కాదు, మీ బ్రతుకులు బాగున్నాయి అనుకోండి, దుఃఖం ఎప్పుడు పడతారండి? మనం కరెక్ట్ లేకపోతేనే దేవుని మాట మన హృదయంలో సూటిగా వచ్చి కూర్చుకుంటే దుఃఖపడతాం. మనం మంచిగుంటే అమ్మయ్య దేవుడు నాకు మంచిగా చెప్పిండు, నేను మంచిగానే ఉన్నా. ఆ వాక్యానికి మన జీవితానికి పోల్చుకున్నాం అనుకో, ఆనందం వస్తుంది. ఆ వాక్యానికి మన జీవితానికి పోల్చుకోలేకపోతే అప్పుడు ఏమవుతుంది? బాధ వస్తుంది, వేదన వస్తుంది ఖచ్చితంగా. అదే చెప్తుండే అక్కడ. నేను రాసిన పత్రికల వలన మిమ్మును దుఃఖపెట్టవలనని దుఃఖపెట్టినందున నేను విచారపడను. ఎందుకంటే మీరు బాగుపడాలని నా కోరిక, నా అభిలాష. నేను దుఃఖపడను. నాకు విచారము గల దానివల్ల అయ్యో మిమ్మల్ని బాధ పెట్టిన తర్వాత నేను ఆలోచించడం కలిగినను ఆ పత్రిక మిమ్మును స్వల్పకాలం మట్టుకే, కొద్ది కాలం మట్టుకే, బతుకున్న వరకే కదా. నీ శ్రమలు, నీ కష్టాలు, నీ వేదన, నీ బాధ నువ్వు బతుకున్నంత వరకే కదా. స్వల్పకాలం ఈ జీవితం. శ్రమలు స్వల్పకాలం, బాధ స్వల్పకాలం, నొప్పి స్వల్పకాలం. చచ్చిపోయిన తర్వాత ఇంకెక్కడిది? ఆత్మ శరీరంలో ఉన్నంత కాలమే స్వల్పకాలమే నీకు బాధ, వేదన. ఆత్మ శరీరం నుంచి వేరైన తర్వాత నీకెక్కడి బాధగా? అప్పుడు నువ్వు నీతిగా బతే శాశ్వతమైన లోకంలోకి వెళ్ళిపోతావు. ఇక్కడ నువ్వు బాధపడకుండా వాక్యం నేర్చుకోకపోతే శాశ్వతమైన కష్టంలోకి వెళ్ళిపోతావు, శాశ్వతమైన దుఃఖంలోకి వెళ్ళిపోతావు అని భావించి అపోస్తలుడైన పౌలు గారు సంఘానికి చెప్తున్నా. దుఃఖము పెట్టినను, దుఃఖం పెట్టినను, విచారం కలిగినను ఆ పత్రిక మిమ్మలను స్వల్పకాలం మట్టుకే దుఃఖపెట్టినని తెలుసుకొని ఉన్నాను. మీరు దుఃఖపడితిరని, మీరు దుఃఖపడితే నాకేం సంతోషం లేదు, నా ఏడుతూనే ఉన్నా. ఎందుకంటే ఇన్ని మాటలు విన్నా మీరు ఎందుకు మారతలేరు అని నాకు ఏడిపే ఉంది. మీరేదో బాధపడితే నేనేదో ఆనందపడితే మీరు అనవద్దు, అనుకోవద్దు. నా బాధ అంతా, నా వేదన అంతా ఎందుకు, మీరు ఎందుకు మారతలేరు? పాతాళం భయంకరమైంది, కింద ఉన్న పాతాళం, దాంట్లో పోయినాడు ఒకడు బయటికి రాడు అని ఆయన వేదన పడుతూ మిమ్మల్ని దుఃఖపడవాలని కాదు అని చెప్తున్నా. నేను సంతోషించట్లేదు, కానీ మీరు దుఃఖపడి, బాగా గమనించండి, మీరు దుఃఖపడి మారు మనసు పొందితేరని ఇప్పుడు నాకు సంతోషం కలుగుతుంది. ఆయన గద్దించండి కనుక వీళ్ళకి మారు మనసు వచ్చింది. ఎప్పుడు సంతోషం కలిగిందట పౌలు గారికి? దుఃఖపడితే పడ్డరు, మంచిగానే అయింది, కానీ రక్షణార్థమైన మంచి దైవచిత్తానుసార దుఃఖము మీ హృదయంలో నుంచి మారు మనసు తీసుకొచ్చింది. అప్పుడు నాకు సంతోషం కలిగి మీ బతుకులను బట్టి అంటుండు. ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు. కింది వచ్చింది నాన్న. ఏలయనగా ఏ విషయంలోనైనాను మా వలన మీరు ఆ నష్టం పొందకుండుటకై దైవ చిత్తానుసారమైన దుఃఖపడితిరి. చూడండి, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయుచున్నది. అబ్బా, ఈ మారు మనసు నీకు దుఃఖం పుట్టించదు. నువ్వు ఇంకేడుతున్నవాడే నీకు మారు మనసు లేదని అర్థం. మీరు గమనించండి, పుట్టిన ఏడుతున్నారు అనుకోండి, మీకు మారు మనసు లేదని అర్థం. మారు మనసు వచ్చినోడు ఏడవడు. అర్థమైందా? తెలుసుగా నీకు మొత్తం. ఇక అయ్యా ఇది పరిస్థితి. మారు మనసు వచ్చినోడు ఆడు ఈ లోక సంబంధంగా ఆలోచించాడు, లోక సంబంధంగా బతకాడు. అసలు సిసలైన మారు మనసు రంపములతో కోస్తుంటే శరీరాన్ని అప్పగించాడు తప్ప వాడు ఏమాత్రం వైజొలగలే. తలలు నరుకుతుంటే పోయి తల పెట్టిరు, ఆడ పండుకున్నాడు యాకోబు. రంపములతో కోస్తురు, ఆయన శరీరాన్ని అప్పగించుకోరు, కానీ వాళ్ళు జనకలే భయపడలే. ఎందుకు? రాళ్ళతో కొట్టబడరు, చంపబడరు, బెదిరలే. రంపంతో కోయపడ్డరు, గొర్రె చర్మములు, మేక చర్మములు కప్పుకురు, గుడార్ల పొంటి గృహములోను పట్టణం అన్నింటిలో తిరుక్కుంటూ వచ్చారు. లోకం మొత్తం నీచంగా ఎంచింది వాళ్ళను. భయపడలే. దేవునికి భయపడి దేవుణ్ణి సృష్టించిన సృష్టికర్తకు ఆత్మలను అప్పగించుకుంటూ తప్ప ఈ లోకం. అందుకనే వచ్చిన వాళ్ళు ఉంటాయి 38, 39 అనుకుంటా 11 ఎబ్రి పత్రికలో
మీకు ఈ లోకం యోగ్యమైనది కాదు, మీకు ఈ లోకం యోగ్యమైనది కాదు అని అంటాడు. ఎవరికి? నీతిమంతులకు ఈ లోకం యోగ్యమైనది కాదండి. అందువల్ల నీతిమంతుకు తెలుసు, ఎవరు తిట్టినా పట్టించుకోడు, ఏడవాడు, కుంగిపోడు. వాడు ఇట్లా అన్నాడు, వాడు అట్లా అన్నాడు, నన్ను తిట్టిండు అంటే నువ్వు ఇంకా శరీర సంబంధమే అని నేనంటున్నా, బైబిల్ అంటుందా అండి? మీరు బాగా చదవండి కరెక్ట్గా. 10వ వచనం, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగజేయును. ఈ మారు మనసు దుఃఖము పుట్టించదు అంటే అర్థం ఏంటి? నువ్వు మార్పు పొందితే ప్రతి ఒక్కడు బట్టకాల్చి మీద వేస్తాడు దౌర్భాగ్యులు. నువ్వు లొల్లి పెట్టుకున్నావు అనుకో, ఓడు నువ్వు ఎంత మౌనంగా ఉంటావో పక్కోనికి అంత లోకు అయిపోతావు. ఊకున్నోడికి ఏమైపోతాడు? వాడు నోరేసుకొని పడిపోతుంటాడు. ఆడని నరకం తెచ్చుకుంటాడు, నువ్వు నోరు మూసుకొని పరలోకం తెచ్చుకుంటావు. ఏది మంచిది? మూర్ఖునికి పత్తుత్తరం ఇవ్వద్దు, తెలుసా? మూర్ఖునికి పత్తుత్తరం ఇవ్వద్దు. ఆడు మూర్ఖుడు, సైలెంట్గా ఉండు అంతే. ఆంతో నువ్వు నోట్ల నోరు కలిపి నువ్వెందుకు అపవిత్రుడు అయిపోతావు? నువ్వెందుకు అపరాధంలో పడిపోతావు? మీరు గమనించండి, ఈ మారు మనసు అది ఖచ్చితంగా పొందిన వాళ్ళు ఏమంటారు కదా, ఈ మారు మనసు లేకుండా ఆ మారు మనసు పొందినోడు మారు మనసు పొందినోడికి ఏమైపోతాడు? శత్రువు అయిపోతాడు. వీళ్ళే భక్తులా, వీళ్ళే ఇదా, ఇన్ని ఎలాగైనా దారి మళ్లించాలి, ఇంటి నుండి బయట చేయడానికి రోడ్డు మీద నిలబెట్టాలని ప్రయత్నం చేస్తుంటారు. అందుకనే ఆ మారు మనసు ఏమైపోతుంది కన్నా దుఃఖం పుట్టించడు. వాడు ఎన్ని అనుకున్నా దేవుని వైపు చూడాలి తప్ప లోకం వైపు చూడకూడదు, తెలుసా? ఎందుకంటే మనందరికంటే పడ్డది యేసుక్రీస్తు బాధలు. ఆయన ఎన్ని బాధలు పడ్డాడో దాన్ని వర్ణించలేము, తెలుసా? ఎన్ని అవమానాలు, ఎన్ని తిట్లు, ఎన్ని బాధాకరం. అయినా కూడా ఎక్కడైనా సరే బాధపడ్డా? అందరి ఆత్మల కోసం ప్రార్థించిండు. మనం ఏ ఒక్కరిని శత్రువుగా భావించొద్దు. మీరు గమనించండి, పరలోకం మనం వెళ్ళాలి, పరలోకపు తండ్రికి పిల్లలమని మనం పిలువబడాలి, నిత్య జీవంలో ప్రవేశించాలని మనం ఖచ్చితంగా ఇగో ఈ మారు మనసు కలగజేస్తే, ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగజేస్తే ఈ మారు మనసు దుఃఖం పుట్టదు. ఎవడు ఎన్ని అనుకున్నా దేవుని వైపే చూస్తారు తప్ప లోకాన్ని చూసి ఇబ్బందులను చూసి కృంగిపోరు, వెనకరు, జనకరు, బెనకరు. అన్నవాడు ఉండడు, ఇన్న నేను ఉండను. అన్నవాడు ఉండడు, ఇన్న నేను ఉండడు. 4 జీవితానికి ఎందుకు అతిశయపడుతున్నావు? అన్నవాడు ఏమైపోతాడు కానీ నరకానికి వెళ్ళిపోతాడు. ఇన్నవాడు పడ్డవాడు ఏమవుతాడు కన్నా జీవులో ప్రవేశిస్తాడు. ఏది మేలు అంటారు చెప్పండి? ఏది మేలండి? పడ్డవాడు ఎన్ని రోజులు అంటాడు, నోరు బాగున్నాను అంటాడు. ఆ నోరు పోయినాక ఏమంటాడు వాడు? అని 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 వాడు నోరు పోతుంది అనుకో, ఏమంటాడు? బలం ఉన్న నోరే ఆటలన్నీ, బలం తగ్గిపోతే శరీరంలో శక్తి తగ్గిపోతే అంటారా? ఉరుకులాడంత మన శరీరంలో బలం ఉందనా? అందుకనే యవ్వన కాలమందు యెహోవా కాడి మోయిట నరునికి మేలైందని ఎంచుకుందాం మనం. కీడైంది మనకెందుకండి? ఎన్ని రోజులు ఉంటాం? ఎంతమందిని కప్పి చేతులతో మట్టేసి వచ్చినాం. ఆడు కట్టిన ఎగిరి కట్టే చేసి పోయిరు, అయిపోయింది. ఎగిరిన వాళ్ళందరినీ చూస్తూనే ఉన్నాం. మనం పరలోకం సంపాదించుకుంటాము అని వాడు నరకం సంపాదించుకుంటాడు. ఏది బెటర్? ఇందులో పాడడం బెటర్. రెచ్చగొడతారు ఏదేమైనా సరే. మారు మనసు కనుక ఖచ్చితంగా అది ఏం కాదు, చాలా మంచిదని చెప్తుండు. అందుకని చూడండి కింది వచనం, ఈ మారు మనసు దుఃఖం పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము, చూడండి లోక సంబంధమైన దుఃఖం ఏం కలగజేస్తాడ? ఎవడన్నా తెచ్చిననుకో శనికావేశం ఉండి భార్య భర్తనన్నా ఏదన్నా ఉరి పోసుకొని సావడం, ఏదో దునికి చచ్చిపోవడం, ఏదో చచ్చిపోవడం, అదే లోక సంబంధమైన లోకానుసారమైన దుఃఖం, బాధ మరణానికి దారితీస్తుంది. తెలుసా? నీ మనసును మొత్తం కుంగదీస్తుంది. ఇక మొత్తం అంధకారం అయిపోయింది, ఇక నేను బతికేందుకు ఛీ అని చచ్చిపోయేటట్టుగా నిన్ను ప్రేరేపించి కథం నిన్ను చంపేస్తుంది. దుఃఖం మంచిది కాదు, తెలుసా? దుఃఖం మంచిది కాదు, ఆనందంగా. అందుకనే నీకు అసలైన మారు మనసు వస్తే ఏమైపోయినా సరే, అందుకనే దావీదు గారు ఇటు 10,000 మంది మాట, ఇక్కడ 1000 మంది మాట, ఏ వచ్చినా నువ్వు జడవు, నీకు భయం కాదు, అపాయం నీ యొద్దకు రాదంటాడు. ఇన్ని వేల మంది పాట కుడిపక్క ఎడవ పక్క, ఇన్ని వేల మంది పాట, అపాయం అనేది నీ దగ్గర రాదు. ఎందుకు? అసలు సిసలైన మారు మనసు పొందినోడికి ఇంత ధైర్యం ఉంటుంది. మారు మనసులో ఇటు చూసి అటు చూసి చక్రం పడిపోతుంది, మనం భయం అయిపోద్ది, తెలుసా? భయం అయిపోద్ది. ఏం తీసుకొచ్చామండి, ఏం తీసుకుపోతామండి? ఎందుకు భయం, ఎందుకు దడుసుడు, ఎందుకు బెనుకుడు?
ఉన్న నాలో మంచిగా ఉండి ఉన్న నాలో ఇదిగా ఉంటే అయిపోద్ది. మంచి పేరు నీ గుణం, నువ్వు వెళ్ళిపోయినా కూడా పలానా వ్యక్తి చాలా మంచివాడు ఉండేనండి, పలానా వ్యక్తి చాలా మంచివాళ్ళు ఉండండి అంటారు ఖచ్చితంగా దేవుల్లో. దేవుడు కూడా ఏమంటాడు, ఆయన గ్రంథంలో రాసుకుంటాడు, నా కుమారుడు మంచి సత్క్రియలు చేసిండు, మంచిగా నా గురించి బతికి. లోకమంతా చెడిపోయింది, లోకమంతా సాతాను మాయలో ఉన్నా నా కుమారుడు మాత్రం నన్ను అంటి పెట్టుకుని ఉన్నాడు, నా కుమారుడు నన్ను అంటి పెట్టుకున్నాడు, నా కుమార్తె నా అంటి పెట్టుకున్నది. నేను చెప్పిన మార్గంలో నడిచిరు వాళ్ళు, వాళ్ళకి ఇచ్చిన తలాంతరం బట్టి వాళ్ళకి ఇచ్చిన సామర్థ్యం కొలది మంచిగా బతికిరు, పవిత్రంగా బతికిరు, చెడుతనం అసహించుకొని బతికిరు అని చెప్పుకుంటాడు. లోకం నేను గుర్తించకపోవచ్చు కాక, లోకం నేను గుర్తించకుండొచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు చెప్పిన కదా వాళ్ళని గుర్తించవచ్చు, వాళ్ళలాగా నేను నేను దేవుడు గుర్తిస్తాడు. పవిత్రంగా బతితే, నీతిగా బతితే, షటగా బతికిన వరకు ఆ మహానుభావులు ఒక వాళ్ళే గుర్తిస్తారు. షటగా బతికిన వాళ్ళు ఎవరు గుర్తు చేసుకుంటారండి? మహాషెడ్డోడు ఎవడండి? మహాషెడ్డోడు ఇప్పటికీ యూదులు గర్భవతులను కూడా పొట్టలను కత్తులు పెట్టి చీల్చిన ఒక దుర్మార్గుడు, జర్మనీ నియంత ఆడే హిట్లర్ పొట్టోడే. వాడు ఎంత భయంకరమైన ఉన్మాదాన్ని సృష్టించిందంటే, యూదుల స్త్రీలు ఉంటారు కదా, యూదులు వాళ్ళు గర్భిణీ స్త్రీలను తీసుకొని పొట్టలను కోసి చంపిండండి దౌర్భాగ్యుడు. ఆడు అనేక మంది జీవితాలను నాశనం చేసిండు. సద్దాం హుసేన్ ఇరాకు యుద్ధం చేసి చాలామందిని చచ్చిండు, వాడు చచ్చిండు భయంకరంగా. కొంతమంది దుర్మార్గులు ఉంటారు, దుర్మార్గులు కూడా జ్ఞాపకాలనే ఉంటారు, మంచి వాళ్ళు జ్ఞాపకాలనే ఉంటారు, మిడిల్లో ఉంటారు చూడు, ఆడ అసలు ఎవరి జ్ఞాపకాలనే ఉంటాడు. అవునా కాదా? అతి దుర్మార్గులు ప్రపంచాన్ని వణికిచ్చినోడు వాడు జ్ఞాపకం ఉంటాడు, మంచి వాళ్ళు సమాజానికి గుర్తుపెట్టిన వాళ్ళు, గుర్తించిన వాళ్ళు జ్ఞాపకాల్లో ఉంటారు. మిడిల్లో ఉన్నవాళ్ళు సమాజం కూడా గుర్తించదు, ఎవరు గుర్తించరు. కానీ నిన్ను ఒకరు గుర్తిస్తారు. ఎవరు గుర్తిస్తారు? దేవుడు గుర్తిస్తాడు. ఎలా ఉంటే గుర్తిస్తాడు? పరిశుద్ధుడుగా, యథార్థుడుగా, నీతిమంతుడుగా, చెడుతనాన్ని మొత్తం అసహించుకొని నీ భక్తిని నువ్వు కాపాడుకొని నిన్ను నువ్వు దాచుకొని నిన్ను నువ్వు మంచిగా బతి ఏమంటాడు దేవుడు తన గ్రంథంలో రాసుకుంటాడు. నిన్ను తన కంటికి కనుపాపలాగా, కనురెప్ప ఎలా కనుగుడ్డును కాపాడినట్టు నిన్ను కాపాడుకుంటాడు ఆయన. తెలుసా? మీరు గమనించండి. అందుకని ఒక మాట చెప్తుంటాడు. కీర్తనల గ్రంథము 141 వచనం, 141 అధ్యాయము, 141 అధ్యాయము 5వ వచనం చూడండి. చూడండి, నీతిమంతుడు కొట్టుట అంటే అర్థం ఏంటి? గద్దించడం. సరిగా ఉండండి అని అంటే ఏమైంది? నా కొట్టుట మంచిది. దావీదు గారు చెప్తుడు, నీతిమంతులు ఎవరైనా నాతాను వచ్చి కొట్టిండు మాటలతోనే, ఏం చేసినావు నువ్వు తప్పు అన్నాడు, బాధపడ్డాడు. ఎవరు? దావీదు బాధపడలే, దావీదుని ఖండించినా గద్దించలేదా? ఎవరు? నాతాను ప్రవక్త తప్పు చేసిండు, మంచిగా తప్పుగా సింహాసనం కూకుండు, ఏం తెలవడం లెక్క పాలన చేసుకుంటూ పోతుండు. ఏం తెలవడం లేక మంచిగా పాలన చేసుకుంటున్నాడు సింహాసనం మీద ఉండి. నేను చేసిన తప్పని పశ్చాత్తాపం ఏమీ లేదు. నాతాను ప్రవక్త వచ్చి ఒక ఉపమానం చెప్పి గద్దించిన తర్వాత అప్పుడు హృదయం మొత్తం కుమ్మరించబడ్డదండి. మొత్తం దేవా, ఇంత పాపినా నేను, ఇంత ఘోరమైన పాపం చేసిన, ఈ సోపుతో నన్ను గడుగు, నన్ను తెల్లకి చేయి, నీ పరిశుద్ధాత్మ తీసేయకు. ఎంత మొత్తుకున్నాడో, ఎంత వేదన పడ్డాడో, నా పరుపు తేలిపోయింది, నన్ను కొట్టుకొని పోతున్నా అని పడిన కీర్తన. అంటే నీతిమంతుడు నాతాను వచ్చి ఏం చేసాడు? కొట్టిండట. కొడితే ఏమైపోద్ది? నీతిమంతుడు కొట్టినాడు, నాకు ఉపకారం, నన్ను కొడితే నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. గద్దించడం అంటే ఏంటి? నీకు అభిషేకం. ఆ మాటలు నీ హృదయ అంతరంగంలోకి వస్తాయి. ఆ మాటల ద్వారా నువ్వేమైపోతావు? అభిషేకం పొందుతావు. తైలాభిషేకం. ఎవరి మాట గట్టిగా మాట్లాడతావు ఒప్పుకుంటారా? ఈయన గిట్టే చెప్తాడు, ఈ మాటలు మాకు వద్దంటారు. మీ మేలు కోరే కదా ఏమని చెప్పేది? పగుంటుందా? బోధనకి ఏమో పగుంటుందా అండి? సరి చేయమంటే బాధపడితే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం అండి? చెప్పినోడికి నష్టమా? ఈయనకుండా మీరు మార్చుకోకుండా ఉంటే ఎవరు నష్టపోతారు అని చెప్తుండు. నీతిమంతుడు కొట్టుట నాకు చాలా ఉపకారం, చాలా మంచిది. నాకు అలా గద్దింపులు అలా మొత్తం నాకు తైలాభిషేకం. కింది వచ్చాను నాన్న. ఇంకా నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును. ఆ మాటలన్నీ నాకు ఉండాలి. అట్టి అభిషేకం నేను త్రోసివేయకుందును గాక. వారి దుష్టక్రియలను చూచియు
నేను తప్పక నేను చెడిపోతున్న వారి గురించి తైలాభిషేకం పొందినవాడు కదా, ఈయన గుణపరచబడ్డాడు కదా, ఈయన సరి చేయబడ్డాడు కదా, చెడిపోయిన వాళ్ళ గురించి బాగు ప్రార్థన చేస్తాడు. వాళ్ళ దుష్టక్రియలు మానినట్లు తండ్రి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వు, వాళ్ళ హృదయాన్ని తెరువు, వాళ్ళ మనోన్నతిని వెలిగించు అని ఎవరు చెప్తున్నాడా? దావీదు ప్రార్థన చేస్తున్నా అంటున్నాడు. ప్రియమైన దేవుని ప్రార్థన. ఇంకా సామెతల గ్రంథం 15వ అధ్యాయం, త్వరగా సామెతల గ్రంథము 15వ అధ్యాయము 31 నుంచి 33 లాస్ట్ వచనాలు ఉంటాయి చూడండి. ఏమని చెప్తుండే అక్కడ? ప్రతి మాట చాలా జాగ్రత్తగా మనం చదువుకుందాం. జీవార్థమైన ఉపదేశం అంటే దేవుని మాట్లాడి కొట్టడం అన్నా బెత్తంతో కొట్టడం కాదు. నేను బెత్తం పట్టుకొని మీ యొద్దకు రావాలని అంటాడు. ఎవరు? అపోస్తుడైన పౌలు గారు. ఎలా రావాలి నేను అంటాడు? సమాధానంగా రావాలా? బెత్తం పట్టుకొని మీ యొద్దకు రావాలా? మీదే నిర్ణయం మరే అన్నట్టుగా మీరు గమనించండి. వాక్యం అనే బెత్తం మీరు గమనించండి. 31 వచనం. జీవార్థమైన ఉపదేశమును అంగీకరించు వారికి జ్ఞానుల సావాసమును లభించును. జ్ఞానుల సావాసము ఏమవుతాడ? జీవార్థమైన ఉపదేశము అంగీకరించు వానికి జ్ఞానుల సావాసము లభించును. దుష్టుల సమాజానికి అంటే దుష్టులతో సావాసం కోరుకుంటారా? ఖండించి గద్దించి నీలో ఉన్న లోపాలు ఎత్తి చూపించి సావాసం కోరుకుంటారా? మనిషికి ఏది ఇష్టం? మనిషికి ఏది ఇష్టం అండి? బైబిల్లో కూడా అందుకనే అంటాడు, గాయములు రేపు స్నేహితుడు అంటే మేలు కోరే స్నేహితుడు గాయములు రేపుతాడు. నీకు మేలు జరగాలనుకుంటే గాయములే రేపుతాడు. పగవాడు ఏం చేస్తాడట? మేలు కోరే స్నేహితుడు గాయములు రేపును, పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టును. సామెతల గ్రంథంలో చెప్తాడు. అంటే అర్థం ఏంటి? సరిచేస్తోడు, బాగోరుతోడు ఇదే. అందుకని ఇక్కడ చెప్తున్నాడు మంచి మాట. జీవార్థమైన ఉపదేశమును అంగీకరించు వానికి జ్ఞానుల సావాసమును లభించును. శిక్ష యొద్దకు శిక్షను నొందని వల్లడు వాడు. శిక్ష నొందని వల్లని వాడు ఏమిటట అంటే నాకెందుకు ఎట్లా వస్తేంది? ప్రాణమును తునీకరించుకోవాడు. ఎవరు గుణపరచలేకినా ఈ మాటలని బతుకుదిద్దుకున్నా మంచిగా అయిపోతాడు. అవసరం లేదన్నాడు. అదే ప్రాణమును, తన ప్రాణమని తానే తిరస్కరించుకుంటుండా దేవుడు తీసుకుపోయి నరకంలో వేస్తుండా. మారు మనసు పొందక తృణీకరించువాడు అని చెప్తుండు. తన ప్రాణమును తృణీకరించుకును శిక్షార్థమైన గద్దింపును లేకపోతే దానికి మాటలకు వెళ్ళకపోతే ఏమంటున్నాట చూడండి. శిక్ష నొల్లని వాడు తన ప్రాణమును తునీకరించును. గద్దింపు వినని వాడు ఏమైపోతాడ? అవివేకగును. గద్దింపు ఇనువాడు వివేకి అగును అంటే మంచి జ్ఞానవంతుడు అవుతాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుట జ్ఞాన అభ్యాసము సాధకము ప్రాక్టీస్. సాధకం చేయి ప్రతిరోజు. జ్ఞానాన్ని అభ్యాసం చేయండి. ఎందులో ఉంది జ్ఞానం? బైబిల్లో ఉంది 66 పుస్తకాల్లో. ఎలా ఉండాలి ఏం కథ అని చెప్తుంది మొత్తం. అభ్యాసం చేయంటాడు. ఇంకా కింది వచ్చినాం. ఘనతకు ముందు వినయముండును అంటే నువ్వు జ్ఞానాన్ని సాధకం చేస్తే అది మంచిగా నీకు ఘనత చేస్తుంది. ఆ ఘనత ఉంది కనుక ముందుకు ఏమైపోద్ది? ఆ ఘనత వల్ల నీకు వినయం వస్తుంది. మంచిగా వినయం ఇవన్నీ ఉన్నాయి కనుకనే ఘనత మహిమ వస్తుంది. మంచిగా ఉన్నవాడు ఎవరన్నా మనల్ని తునీకరిస్తారండి? మంచిగా మాట్లాడుతాను ఈ చెట్టుకు మాట్లాడి అంటారు ఎవరన్నా అన్నాడు. మన మాటలు మంచిగా లేకపోతే ఎవడైనా తులనాడతారు. అందుకనే ఒక మాట అంటారు. ఏమంటారు? నోరు మంచిదైతే ఊరు మంచిది, నోరు మంచిదైతే ఊరు మంచిది అని ఎందుకన్నారు? పెద్దలు ఏం చెప్పినా మంచిగా చెప్తారు. నోరు మంచిదైతే ఊరు మంచిది అంటే నోరు మంచిగా లేకపోతేనే ఏమైపోద్ది? అందరూ శత్రువులుగా మారిపోతారు. నోరు చాలా ప్రమాదకరమైంది తెలుసా? నోరు, నాలుక చాలా ప్రమాదకరమైంది. చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పిండు ప్రియమైన దేవుని పిల్లరా. అందుకని చూడండి ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం ముగించుకుందాం. నవ్వుతో ఎర్రిదానవనియు సంతోషముతో నీ చేత కలిగినదేమనియు. ఈ సొలొమోను గారు పరీక్షించుకుంటున్నాడు సొలొమోను గారు.
అన్నీ మొత్తం భక్తి ఎట్లా ఉన్నది ఏంటని మొత్తం పరీక్షించుకుంటే ఆయన అంటున్నాట నవ్వుతో ఏమంటాడు, నువ్వు ఎరిదానం అనియు, సంతోషంతో నీ చేత ఏమైనా కలిగింది ఏమనియు నేనంటిని, నా మనస్సు ఇంకను జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బతుకునంత కాలము మనుషులు ఏమి చేసి మేలుగు అనుభవింతురమని చూడవలనని తలచి నా దేహమును ద్రాక్షరసము చేత సంతోషపరచుకుందినని అనుకొనియు మతిహీన యొక్క సంగతులను అంతయు గ్రహించుననియు నా మనసులో నేను యోచన చేసుకుంటుని. చూడండి, ఇవన్నీ మనసు ఎంత మాయో ఈయనకు అర్థమైతే చేసుకుంటా అనుకుంటాట. ఇదంతా వైరాగ్యంతో రాస్తాడు ఈయన. మొత్తం ఈ ప్రసంగి గ్రంథం 12 అధ్యాయాలు ఉంటుంది. ఇందులో మొత్తం వైరాగ్యమే. అసలు మనిషి ఏంటి, ఎలా బతికిండు, ఈ తోట నీళ్ళు అంటే తోటలు నాటించుకొని చెరువులు తవ్వించుకొని వాటికి నీళ్లు మళ్ళించుకుని విపరీతంగా చేసుకున్నాను చెప్తాడు ఈ అధ్యాయంలో. కన్నుకు నచ్చిందాలో ఇష్టం వచ్చినట్టు చూడు, అభ్యంతరపరచకుండా అన్నీ మొత్తం చూసుకుంటట. లాస్ట్ అధ్యాయానికి వరకల్లా తేలిన ఫలితార్థం ఏదనగా మానవ కోటికి ఇదే విధి, ఏం లేదు ఇందులో, ఈ లోకంలో ఏం లేదు అన్నీ అయిపోయిందని చెప్తాడు. పుస్తకములు అనేది అధికముగా రచింపబడుతుంది, వాటికి అంతము లేదు. మానవ కోటికి ఇదే విధి. నేను అన్నిటి పరిశీలించిన తేలిన ఫలితార్థం ఏదనగా అన్ని పరిశీలించిన అంటాడు ఆయన లాస్ట్ అధ్యాయంలో. ఇక్కడ చెప్తున్నాడు, మీరు గమనించండి మనసు ఎంత భయంకరమైందో మీరు గమనించండి. ఒక చోట ఉండనివ్వదు. మన మనసు స్థిరంగా దేవుని మనసులోనికి మారనివ్వదు, క్రీస్తు స్వారూప్యంలోనికి మారనివ్వదు. లోకాన్ని చూపుతుంది, ఆడిని చూడు, ఈయన చూడు, వీడు చూడు, వాళ్ళ భక్తి వీళ్ళ భక్తి. కానీ నువ్వు భక్తిగా ఉండవని ఎప్పుడు నీ మనసు చెప్పదు. మనసు చాలా డేంజర్. ప్రతి మనసు ఏం దగ్గరికైనా అన్ని మారనివ్వదు. ఎందుకంటే ఈ శరీరం ఎలాంటి దొరికినా భూమిలో నుంచి వచ్చింది కాబట్టి భూమి మీద ఉన్నవన్నిటి కావాలని కోరుకునే ఈ దేహం, దీన్ని నడిపించే ఆత్మ ఒకటి ఉంది, అది కనబడదు. దానికి ఏ కోరికలు ఉండవు. మంచిగా బతకాలి, గౌరవంగా ఉండాలి, రెస్పెక్ట్గా ఉండాలి, అందరి చేత గౌరవింపబడాలి, మంచిగా ఇదిగా ఉండాలని, నీతితో ఉండాలని ఆత్మ కోరుకుంటే నీతిమాలిన పనులు చేయమని శరీరం బలవంతం చేస్తుంది. అది చాలా డేంజర్. అది తెలుసుకోవాలనుకుంటున్నాడు ఈయన. మొత్తం నా మనసు ఏంటి, కథ ఏంటి, దీని పరిస్థితి ఏంటి మొత్తం పూనుకుండట. మొదటి నుంచి చూడండి, 2వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే, కానీ నిన్ను సంతోషం చేత శోధించసూతును నీవు మేలు అనుభవించి చూడమని నేను నా హృదయముతో చెప్పుకుంటుని. హృదయం మంచిదా? ఇర్మియా గారు ఏమండి, హృదయం అన్నిటికంటే మోసకరమైన, అది ఘోరమైన వ్యాధి గల, దాన్ని గ్రహించగలవాడు ఎవడు అని ఆయన చెప్పి ఈయనకంటే ముందు చెప్పిండు. ఆయన వరుసలో ఇది ఉంది తప్ప ఇర్మియా గారు ముందు చెప్పి ఈయనకంటే. మీరు గమనించండి. కానీ ఈయనకు ఆ మాట గుర్తురాలే. మీరు గమనించండి. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలగది, దాన్ని గ్రహించేవాడు ఎవడు లేడు, ఎవడు అని ప్రవక్తలో పెద్ద ప్రవక్త అయిన ఇర్మియా గారు చెప్తాడండి. ఇర్మియా గ్రంథం ఇర్మియా గారు చెప్తాడు. ఇక్కడేమంటుండు, నా హృదయాన్ని నేను చూస్తా, ఏది చూడొద్దో దాన్నే చూడబోతుండు. అందుకనే మోసగించే కదా, హృదయం మోసగించే కదా ఆ విగ్రహారాధన తట్టు తిరిగిండు. ఆ బహుభార్యలు ఉండకూడదని బైబిల్లో ఉన్నా ఈయన బహుభార్యత్వాన్ని ప్రోత్సహించుకుంటాడు. 300 మంది ఉపపత్నులు, 700 మంది భార్యలు, 1000 మంది అండి. ఈయనకు 1000 మంది భార్యలు ఉంటారు. ఈయనకు మొత్తం 1000 మంది ఉంటారు. 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు ఉంటారు ఈయనకు. ఎవరికి? సొలొమోనుకు. హృదయం మంచిదైతే గియాన్ని ఎందుకుంటాయి? ఒక్కతోనే అడ్జస్ట్ అయిపోతాడు. హృదయం మంచిది కనుక, ఘోరమైన వ్యాధి కలిగింది కనుకనే అది భయంకరంగా ఏమైపోయింది. ఈయన మొత్తం ఆ దేవతలకు ఈయన కూడా పూజిస్తాడు. మొత్తం బలిపీఠాలు కట్టిస్తాడు, అటువైపు తిరుగుతాడు. మొత్తం చాలా భయంకరంగా అయిపోయిన తర్వాత ఇది రాస్తాడు, నేను ఇట్లెందుకు అయిపోయినా అని. మొత్తం చివరి దినాల్లో రాస్తుంటాడు ఇది కానీ పరమగీతములు కానీ. తెలుసా? మొత్తం లాస్ట్ స్టేజ్గా ఇట్లా అయిపోయినని పరిస్థితి ఏంటని ఆయన జీవితం మీరు గమనించండి. అయితే ఎక్కడ పెట్టకూడదు అక్కడ పెట్టి నేను హృదయాన్ని అంటుండు. హృదయం మంచిదా అండి? హృదయంతో చెప్పుకుంటుని. అయితే
ఇదియు వ్యర్థమే, వ్యర్థ ప్రయత్నమే. వ్యర్థ ప్రయత్నమాయను. నవ్వుతో ఏమన్నాడు? వెరిదానా అంటున్నాడు. వెరిదానమనియు నవ్వు వెరిదానం వాళ్ళని చెప్తారా అండి? సంతోషముతో అంటే ఎంతమంది 1000 మంది భార్యలతో ఎంత సంతోషించిండో. ఇందులో ఏం సంతోషం ఉంది? ఇదేం నవ్వు ఉందిరా నాయన. నేను పాటలు పాడించుకున్నా, మంచిగా చాలా గొప్పగా ఉన్నా, ఇందులో ఏ సంతోషం లేదు, ఏదీ లేదు సంతోషం. తిండిలో కొంతమంది సంతోషపడతారు, తిండిలో సంతోషపడతారు కొంతమంది, అవునా? మద్యం తాగుట్లో సంతోషపడతారు, ద్రాక్షరసంతో సంతోషపడతారు, భార్యాభర్తల్లో ఇవన్నీ సంతోషాలు వ్యర్థమని చెప్పిండండి ఎవరు? మహాజ్ఞాని అయిన సొలొమోను. ఇందులో ఏముంది? మరి ఏముంది ఈ లోకంలో? అన్ని అనుభవించడం వచ్చి ఇందులో ఏం లేదని చెప్తుండు. ఏదో అనుభవించాలని మనకెందుకని ప్రయత్నం? వీళ్ళందరూ మనకంటే పితరులు, రోల్ మోడల్. వాళ్ళన్నీ అనుభవించి ఇందులో ఏం లేదురా, భ్రమపడకు, ఏమి లేదు, అంత శూన్యం, వ్యర్థం అన్నాడు. అన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం? హృదయం చాలా మోసకరమైంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను హృదయంతో చెప్పినందుకే నన్ను ఇంతవరకు తెచ్చిపెట్టింది నా హృదయం అన్నట్టుగా చెప్తాడు ఈయన సొలొమోన్ గారు. నవ్వుతోనట నువ్వు వెరిదానం అన్నట. సంతోషంతో ఏమంటున్నా ఆయన? నీ చేత కలిగినదేమనియో నేను అంటిని, నా మనసు ఇంకను జ్ఞానం అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రతికినంత కాలము మనుషులు ఏమి చేసి మేలు అనుభవించరో చూడవలనని తలచి నా దేహమును ద్రాక్షరసముతోను సంతోషపరచుకున్నాను అనుకొనియు మతిహీనతయు సంగతి అంతయు గ్రహించుతననియు నా మనసులో నేనే యోచన చేసుకుంటుని నేను చాలు అనుకున్నాడు, కానీ ఏం కాలే, సఫలం కాలే. అందుకనే సూర్యుని కింద జరుగుతుంది వ్యర్థం, 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 ఏం లేదని చెప్తాడు. ఇక వ్యర్థము, 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 వ్యర్థం. భూమి కింద నరునికి ఏం మేలు లేదు. నిజమేనండి, ఇన్ని చెప్పినోడు చెప్తున్నాడు. ఏమన్నా ఉందా మేలు? ఏం లేదు, అంతా శూన్యమే. మీరు గమనించండి. ఇక పేరు మనం ఫస్ట్ చదువుకున్నట్టుగా మంచి పేరు, సుగంధ తైలం కంటే మంచి పేరు, గుణాలు, చేసిన పనులు మిగిలిపోతాయి. బ్రతికిన బ్రతుకు నీ జ్ఞాపకాలు భూమి మీద వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. తెలుసా? చెడ్డవాడైతే చెడ్డవాడు సచ్చినాక తెలిసిపోతుంది. బతుకున్నప్పుడు అందరు నీతిమంతులే, అందరూ మంచోళ్ళే. ఎవరికి కాడు. చనిపోయిన తర్వాత నీ క్రియలు సమాజంలో చెప్పబడతాయి ఖచ్చితంగా. సమాజం అనుకోకపోయినా దేవుని దగ్గర మాత్రం ప్రతిదానికి లెక్క కడతాడు. ఏమన్నాడు? నీ క్రియలతోనే నువ్వేం చేసినా సరే ఈ దేహంతోనే జరిగించడం, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే నీ దేహంతోనే జరిగించినవి అనడా లేదా? అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే నీ దేహంతోనే జరిగించావు కనుక క్రీస్తు న్యాయపీఠం మీద వచ్చినప్పుడు చెప్పాలి. లోకం నిన్ను గుర్తించుకు కాక, గుర్తించమని కొంతమంది నువ్వు లోకం గుర్తించకుండా పర్లేదు, కానీ దేవుడు గుర్తించేటట్టుగా మన పరిధిలో మనం బతకాలనే దేవుడు కోరుకుంటున్నాడు. మీరు గమనించండి, మన పరిధిలో మనకున్న సామర్థ్యం కొలది మన పరిధిలో మనం దేవుడు గుర్తించేటట్టుగా, దేవుని జ్ఞాపకాలలో దేవుడు గుర్తించేటట్టుగా మనం బ్రతకాలి. లోకం గుర్తిస్తే ఎంత, గుర్తించకపోతే ఎంత? అపోస్తుల లోకం గుర్తించిందా? గ్రంథంలో దేవుడు గుర్తించి మన బ్రతకల గురించి రాయబడింది. పౌలు గారు ఇలా అలానే ఏమని చెప్పిరా? ఆయన ఊళ్ళ కొత్త పోసిన మొత్తం చంపేసిన మొత్తం నర సమాజం నీతిమంతులను బతకనివ్వదు. ఇంకా చట్టాలు కఠినమవుతాయి తెలుసా, ఇంకా కఠినం చేస్తూనే ఉంటాడు. పొట్టు గింజలు వేరుపరుస్తాడు. మన భక్తి అప్పుడే కనబడుతుంది తెలుసా. దేవుడు గుర్తించేటట్టుగా మనం బతకాలి. మంచి పేరు, క్యారెక్టర్, గుణం, పరిశుద్ధత దేవుడు చెప్పుకుంటాడు. లోకంలో పౌలు గారు ఇంత గొప్పగా బతికినని దృష్టిలో లోకం పేరున్నవాడు పౌలు గారు అన్నాడు. లోకం నిందించింది, పేతురుని నిందించింది, యోహాను వీళ్ళందరినీ నిందించింది. దేవుడు మాత్రం గుండెలకు అద్దుకున్నాడు. వారు గమనించండి, లోకం మనం నిందించవచ్చు కాక మనం నీతి, ఎందుకంటే మనం మంచి చెప్తే యథార్థమైన లోకం ఇవ్వదు అన్నట్టుగా నువ్వు యథార్థంగా చెడు మంచిగా అనిపించేది. తాగుబోతుడే మంచోడు, తాగుబోతుడు పిలిపిస్తున్నాడు అంటే అందుకే తాగడు, మీ దగ్గర ఏం మర్యాద ఉండదు, మాట మంచి మర్యాద ఉండదు అంటాడు. అరే కడుపులో తిండి పెట్టినోడికి ఏముండదు, కానీ వీనికి ఇంత పోపిస్తేనే మర్యాద అంటారు. ఇదేం దౌర్భాగ్యమో, కడుపులో తినమని తిండి పెట్టినోడికి అది మర్యాద కాదట. వీడికి ఉన్నది దుర్గుణము. ఆ తాగిపిస్తే తినిపిస్తే మంచోళ్ళు అయిపోతారు. సమాజం అలాంటిది.
ఎందుకంటే క్రైస్తవులు ఈ దుర్వ్యసనాలకు, ఈ దుర్గుణాల అందరికీ దూరంగా ఉంటారు, కానీ వాళ్ళ గురించి ప్రార్థన చేస్తారు. నీతిమంతుల గద్దింపు మనకు అవసరం, అది తైలాభిషేకం వంటిది. ఆ మాట మనకు అవసరం. కంపల్సరీ దాని ప్రకారం మనం జీవించాలి. మనం వెళ్ళిపోయిన తర్వాత మన జ్ఞాపకాలు అనేది ఉంటుంది. దేవుడు గుర్తు చేసుకుంటాండి, లోకమంతా మర్చిపోవచ్చు, కానీ దేవుడు మాత్రం తన గ్రంథంలో రాసుకుంటాడు, మీ బిడ్డలు నా గురించి బతికారు, నీతి గురించి బతికారు. లోకమంతా చెడిపోయింది, కానీ నా బిడ్డలు నా గురించి బతికారు, సమాజంలో నన్ను చాటించారు. లోకం గుర్తించలేదు, వారి క్రియ దగ్గర వాళ్ళకైతే ప్రతిఫలం, మన క్రియ దగ్గర వాళ్ళకు ప్రతిఫలం ఇస్తాడు. తలచుకోండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా కన్న తండ్రి, మంచి పేరు సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు అన్నావు అయ్యా. ఒకటి జన్మదినం కంటే ఒకటి మరణదినమే మేలు అన్నారు. నిందు గారు ఇంటి పోవటం కంటే ప్రలాపించి ఇంటి పోవటం మేలు అన్నారు. నాయన, మానవ జీవితంలో జరిగేటిది సందర్భాలను ఉటంకించి మీరు చెప్తున్నారు అయ్యా. మీ మరణమైపోయే వరకల్లా తండ్రి, నీ సత్యానికి సాక్షులుగా నీ నీతిని మా బ్రతుకుల ద్వారా వ్యాపింపజేసి, చెడుతనం ఏమాత్రం మానవుడికి రాకుండా, లోకమంతా చెడిపోయినా, లోకమంతా పాపంలో కూరుకుపోయినా, దాన్ని చూసి మేమేమాత్రము చెల్లించకుండా, పడిపోకుండా, తిట్టినా కొట్టినా దూషణ మాటలన్నా ఎన్నన్నా సహించి భరించి దైవ సిద్ధాంతమైన దుఃఖము రక్షణాత్మకమైన మారు మనసు కలుగజేస్తుంది. ఆ మారు మనసు దుఃఖం ఇక ఎప్పుడు పుట్టించదన్నారు. అవును ఆయన, నీతిమంతులకు ఎన్ని బాధలు తండ్రి, నీతిమంతులకు ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు. పీడ వంటి వారు అన్నారు, తిట్టారు, కొట్టారు. అంతెందుకు ఆయన కుమారుడు క్రీస్తునే తండ్రి శిలువని దుష్ట సమాజం కేకలేసి గెలిచిరు. అన్నారు నీతిమంతులు ఓర్వలోకం తండ్రి, ఈ లోకంలో ప్రతి మనిషి ఉదయాన్ని దుష్టులు ఆక్రమించి వికటాహాసంగా నవ్వుచు నీతిమంతులుగా బతికే వారికి ఉసురుతున్నవాడు. సాతాను తంత్రంలో ఎరిగేవారు ఉండి దుష్టునికి అవకాశం ఇవ్వకుండా, తండ్రి దుష్ట క్రియలను పాల్గొనకుండా నీతి క్రియలు మేము చేయాలి తండ్రి. నీతి యందు మా బ్రతుకులను కట్టుకుని ముందు కొనసాగాలన్నా నీ ఆత్మ సహాయము నడిపింపు మాకు దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ, అయ్యా సుగంధ తైలం కంటే మంచి పేరు లేదు అన్నారు. తైలం కొంతమట్టుకే వాసన ఉంటుంది, ఉదయం పూసుకుంటే సాయంత్రం రేపు ఒక్క రోజు ఉంటుంది, ఆగిపోతుంది. కానీ తండ్రి, ఆ మంచి పేరు గుణం తండ్రి అది ఎప్పటికీ నిలిచిపోతుంది. నాయన, క్యారెక్టర్, మంచితనం, యథార్థత, పరిశుద్ధత, నీతి నిలిచిపోతుంది. అందులో మేము ఉండేటట్టుగా తండ్రి సహాయం దయచేయండి, మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. ఎవరి బిడ్డలు ఉన్నారు కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన. దుష్టుడు వారిని ముట్టకుండా కాచి కాపాడమని నిండు మనసుతో వేడుకుంటున్నాం. మధ్య వయసులో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. బిడ్డలను తండ్రి నీ దయగల హస్తాలకు అప్పగించుకుంటాం. ఏమాత్రం తొట్టిల్లిపోకుండా తండ్రి నీ వాక్యంలో స్థిరపరిచి బలపరిచి తండ్రి నీ మహిమ కొరకు వాడుకోండి నాయన. వృద్ధులు ఉన్నారు తండ్రి, కృపతో జ్ఞాపకం చేసుకోండి. అందరినీ, పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు, వృద్ధుల వరకు నీ దయగల హస్తాలకు అప్పగించుకున్నాం. మమ్మల్ని మేము అప్పగించుకున్నాం. నీ కృపావాక్యంకి అప్పగించే కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన. సహోదరులు తండ్రి, మరి అన్న ఇమానీలు అన్న ముగ్గురు అక్కడనే ఉండిపోయి తండ్రి, బుజ్జమ్మ, ఇమానీలన్న సుమన్ మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు నీకే మహిమ చెల్లిస్తున్నాను తండ్రి. నిలబడలేని పరిస్థితి నాయన. తమరు పవను నాయన వెంకటేష్ ఇద్దరు పట్టి లేనినా కూడా ఇలా జారిపోతున్నారు తప్ప నిలబడలేని పరిస్థితి అయిపోయింది. ఏమైపోతుందో చాలా బాధ అయిపోయింది. ప్రార్థించాం తండ్రి, మాకు ప్రార్థన జవాబుగా తండ్రి మంచి ఆలోచన ఇచ్చారు. వెంకటే హాస్పిటల్కి తండ్రి తీసుకెళ్ళాం. ప్రైవేట్ హాస్పిటల్ అయితే లక్షల రూపాయలు అయిపోయి తండ్రి. మరి హాస్పిటల్కి నాయన తమ్ముడు పవన్ కానీ తమ్ముడు కార్తీక్ ద్వారా మరి ఆ హాస్పిటల్ నుండి తెలిసింది కనుక అక్కడికి వెళ్ళిపోయి ₹1 ఖర్చు కాకుండా వైద్యం, ట్రీట్మెంట్ మొత్తం ఫ్రీగానే అయిపోయింది. అందులో నాయన తినడానికి మాత్రమే పెట్టుకుంటున్నారు, లేకపోతే ఎన్నో ఖర్చుల పాలవుతుంది పాపం. నాయన ఉచితమైన నీ కృపకాయ, నీవు ఇచ్చిన ఆలోచనకై కృతజ్ఞత స్తుతులు సూత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. రేపు డిశ్చార్జ్ అవుతున్నాడు తండ్రి, క్షేమంగా మా మధ్యకు నడిపించమని నిన్ను మనసుతో వేడుకుంటూ నీ దయరాస్తాలకు కుటుంబాన్ని బిడ్డలను అప్పగించుకుంటూ ఒంటరినే ఉంటుందని నీ కుమార్తె సుందరమ్మను కృపతో జ్ఞాపకం చేసుకుంటూ తన కొడుకుని ఉంటుంది నాయన. ఎప్పటికైనా తండ్రి మీరు ధైర్యపరచండి, బలపరచండి కుటుంబాన్ని. మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాను నాయన. ఏదేమైనా మేమందరం క్రీస్తుకు అవయవము, క్రీస్తుని శిరస్సుగా పెట్టుకొని సంఘముగా మేమందరినీ మమ్మల్ని నడిపించి బలపరిచి స్థిరపరిచి నీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకోమని నిన్ను మనసుతో వేడుకుంటూ క్రీస్తు నామాన్ని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమెను మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్నింటి సావసం సదాకాలం మనందరికీ తోడేయండి, సర్వసత్యం నడిపించి సత్యమందు ప్రతిష్ఠించును గాక. ఆమేన్. అందరికీ ప్రభునామమున వందనాలు, శుభాలు.